అన్న దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా కాదు. నువ్వు పోదామంటే ఏదైనా గుడి ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు. గౌడ్ ఎవరికి సపోర్ట్ చేస్తుండో, ఎవరికి సపోర్ట్ చేస్తలే, ఎవరిని ఇరికిస్తుండు. మంది మీద బతికేటోడు నాన్ వేషన్, నేను కాదు కాంట్రవర్సీలు చేసేది. ఓకే, కాంట్రవర్సీ చేసేది నువ్వు కాదు. సో నేను ఒకటి అడగాలి ఇప్పుడు, అంటే మీరందరు కలిసి ఇప్పుడు నా అన్వేషణను వేసుకుంటున్నారా? లేదు లేదు, అందరినీ కలిసి నా అన్వేషణ వేసుకుందామని చూసిండు. గౌడ్ కోటీశ్వరుడు అని చెప్తుండు, అంతేనా? ఇగో ఈ శివ ఇట్లనే చేస్తుంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అదే ఉంది, నాన్సింగ్ కాదు. ఆగస్ట్ 18th వరకు నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా. అదే ఆగస్ట్ 18th వరకు నీ బండారమ్మతో బయట పెట్టా. పాతెవర్రా బాబు, ఏమో విజ్జుగౌడ్కి తెలిసిందంటే నిజమేనా కాదా, నీ తల్లి మీద ఒట్టేసి మాట్లాడమని. పాతి అనే ఆమె కేసు పెట్టింది. ఆమె పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తారు కల్లా ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక దేశాలు తిరగడం నేర్చుకున్నాడు. ఓకే, ఆమె కేసు పెట్టిందంట స్వాతి? కేసు పెట్టిందన్న, కేసు ఉన్నది, కేసు నెంబర్ కూడా ఉన్నదన్న నా దగ్గర. ఓకే, కేసు నెంబర్ కూడా ఉన్నది. నేను నీకు చూపిస్తా, నువ్వు చూడు అంతే. నువ్వు కాదు, వానికి సిగ్గుశరం ఉందా లేదా అడుగు 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 అని అంటున్నావు కదా. సో అని మీదే ఎందుకు పడ్డారు? దేడు దిమాగ్ గాడు ఇవన్నీ మాట్లాడినాను. దేడు దిమాగ్ గాడితో నీకెందుకు? సన్నీ యాదవ్ నీకేమన్నా సపోర్ట్ చేస్తుందా? నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను నీకు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నా. నువ్వు భయ్యా సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ల త్రూ తప్పు చేస్తుండా లేదా? అవి కూడా కామెంట్లు మీరే క్రియేట్ చేస్తారా? అవునన్నా, మేమే పైసలు వచ్చినాయి నీకు తెలుసా? కాదు, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, విజ్జుగౌడ్ని బాగానే గోల్డ్ చైన్లు వేసిండు, రింగ్ వేసిండు, బ్రాస్లెట్ పెట్టిండు, సో బాగానే సంపాదిస్తున్నావు కదా. అనుకోవచ్చు కదా, మా అత్తగారు ఇచ్చిండ్రు అనుకోవచ్చు కదా. అత్తగారు ఇస్తే ఇంతకు ముందుకు లేకుండా ఇప్పుడు వచ్చినాయి కదా. నువ్వు భయ్యా సన్నీ యాదవ్ నా అన్వేషణ ముగ్గురు కలిసి నాటకం ఆడుతుర్రా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ అది ఇది అని చేసేసి అన్న అది ఒక్కటి అడగకని చెప్పినా కదన్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొని రావడం జరిగింది. సో ఆ స్పెషల్ గెస్ట్ ఈ మధ్య బాగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ కూడా తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ మధ్య బాగా కాంట్రవర్సీ తోటి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. సో ఆ పర్సన్ మీ ముందుకు తీసుకొని వచ్చిన. సో ఆ పర్సన్ ఎవరో కాదు, సో విజ్జుగౌడ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, మీ స్టూడియోలో వచ్చినప్పుడు కూడా కాంట్రవర్సీ కింగ్, కాంట్రవర్సీ నేను చేయాలి అనుకునేది నేను అనుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే కాంట్రవర్సీ కింగ్ అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవట్లేదు. కాంట్రవర్సీ కింగ్ అని నేను అనలే. అంటే నువ్వు ఏమి కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నాడో అని అనుకుంటున్నావు కాబట్టి నీకు చెప్తున్నా ముందే. నేను నీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, కాంట్రవర్సీ అనేది నాతో స్టార్ట్ అవ్వదు, నేను కాంట్రవర్సీ చేయాలని చూడను. ఎవరైతే కాంట్రవర్సీ చేసిండో వాన్ తరపున కొట్లాడాలనుకుంటా నేను. అంటే వాడి ఎలిగేషన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఫైట్ చేయాలనుకుంటా, కానీ నేను కాంట్రవర్సీలు స్టార్ట్ చేయాలని అనుకోను. లాస్ట్ టైం కూడా అదే చెప్పిన నేను. ఓకే, సో కాంట్రవర్సీ చేయాలనుకో, డెఫినెట్లీ అనుకోను. సరే, ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఎందుకున్నావు? నా అన్వేషణ అట్లాగే భయ్యా సన్నీ యాదవ్. అవును, సో వీళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకున్నావు? నాకు అసలు వాళ్ళిద్దరి మధ్యలో నాకు ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు ఏం లేదు. ఈడు నాన్ వేష్ గాడు ఏం చేసిండే 301 డైరీస్లో లైవ్ పెట్టినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక ఎలిగేషన్ చేసిండు, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇది అది లొల్లి పంచాయతీ అని చెప్పేసి. సో నన్ను లైవ్లకు నాకు అవసరం లేదు. నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి నెంబర్ ఆఫ్ మెసేజ్లు అన్న నిన్ను 301 డైరీస్ వాళ్ళు పిలుస్తుండ్రు అనేసి అంటే, నేను అప్పుడు లైవ్ చూసి వీడు మొత్తుకుంటుండు, ఆడు విజ్జుగౌడ్ ఉన్నాడు చూడు, వాడిని కూడా పిలిపియండి అని చెప్పిండు. అప్పుడు నేనేం చేసిన అంటే లైవ్లోకి నేను వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేష్ మనస్తత్వం చెప్తా విను. ఎట్లా అంటే మనోడు అవతలని డిగ్రేడ్ చేసుకుంటూ నేను హైలైట్ అవ్వాలి అనేటటువంటి మనస్తత్వం అనమాట. సో నీకు నిన్న నైట్ కూడా ఒక లైవ్ జరిగింది. మనకో యూట్యూబరే మీకో యాంకరే ఒక యాంకర్ లైవ్లో ఉంటే అమ్మ నా బూతులు తిట్టి వెళ్ళిపోయిండు. ఆ వీడియో చూసే ప్రజలందరికీ కూడా కళ్ళు తెరుస్తారు జర, అరే ఇది ఏం సంగతి, ఏం నడుస్తుంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు మనం అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయడు, ఎందుకంటే ఎలిగేషన్ చేసిండు కదా. ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేసి క్వశ్చన్ చేసే రైట్ మనందరికీ ఉంది, మనం పబ్లిక్ కాబట్టి, పబ్లిక్ మీదనే వీడియోలు తీస్తుండు కాబట్టి. సో రైట్ ఉంది. సో
ఒక క్వశ్చన్ అడగాలి అనేసి అనుకుంటే ఆ క్వశ్చన్ని అక్కడికి అరే నువ్వు ఎర్రిపోకువి నువ్వు ఇది అనుకుంటా ఏం చేసిండంటే ఆ లైవ్లోకి ఏమి ఆ యూట్యూబర్ని ఎలా అది కట్ చేసేసిండు. సో నన్ను కూడా ఆ రోజు పిలిచి నన్ను జోకర్ గాని చేద్దామని అనుకున్నారు. నేను జోకర్ గాని అయితే కాదు కదా, ఫస్ట్ టైము లైవ్లోకి వెళ్ళినప్పుడు వీడు నన్ను హట్ చేసిండు. అంటే హట్ చేసిండు నేను హట్గాలే కానీ నన్ను ట్రోల్ చేసిండు లైవ్లో. మనోడే కదా నాన్ వెజ్ నేను ప్రతిసారి కూడా అన్నానే మాట్లాడతా. నన్ను ట్రోల్ చేసేసరికి వాళ్ళు వీడియో కూడా పెట్టినారు, అది కొంచెం బాగా వైరల్ అయిపోయింది, 1 మిలియన్ దాకా పోయింది. అండ్ ఈసారి లైవ్లో నన్ను అట్లా పెట్టలేదు. ఏంటంటే వీడు ఫస్ట్ లైవ్లోకి పోగానే 7 ఖండాలు అంటే 7 కాంటినెంట్స్ చెప్పు, నువ్వు ఎర్రిపోకువి, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. సో ఈసారి నేను తగ్గాలనుకోలేదు, ఎందుకంటే ఈయన ఎలిగేషన్ అంతా కొంచెం ఫేక్ ఉంది కాబట్టి నేను తగ్గాలనుకోలేదు. ఇప్పుడు 7 ఖండాల పేర్లు వాడడిగితే నేను ఎందుకు చెప్తా? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏషియా, యూరోప్ అని ఎందుకు చెప్తా? వాడడిగితే నేను ఎందుకు చెప్తా? సో అందుకని నేను చెప్పలేదు. ఉల్టా ఏం క్వశ్చన్ చేసిన అంటే ఆ 7 ఖండాల దాకా ఎందుకు, 7 టేబుల్ చెప్పు, నువ్వు అంత చదువుకున్నావు కదా, నీ సత్తా చూస్తా అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు లైవ్లోకి కట్ అయిపోయి నన్ను కట్ చేపించేసి మళ్ళీ వచ్చి నా మీద స్ట్రైక్లు అయ్యి వీడు నా మీద బతుకుతుండు అన్నందుకే నేనేం చేసిన అంటే అప్పుడు స్టార్ట్ అయింది నా కాంట్రవర్సీ. వాని మీద నా మీద బతుకుతుండు, అగ్గిపెట్ట మచ్చగాని మీద బతుకుతుండు అనేసి ఈ మాటలు చెప్పిండు అనమాట. అయితే నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఇక్కడ. బాహుబలి సినిమాలో అంటే నేనేదో పెద్ద హీరోతో పోల్చుకొని నేను పెద్ద హీరోనా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బాహుబలి సినిమాలో బాహుబలి 1లో 50 crores రెమ్యూనరేషన్ ప్రభాస్ చేసిండు. దానికి 1000 కోట్లు 1200 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు బాహుబలి 2లో 100 కోట్లు తీసుకుంటూ 3200 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు నేను వచ్చి పిచ్చిపూకొని లెక్క బాహుబలి సినిమా రాజమౌళి చేసిండు కదా, మొత్తం ప్రభాస్ మీదనే బతికిండు అని అంటే కరెక్ట్ ఉంటుందా? ఈయన రెమ్యూనరేషన్ అనేది ఈయనకు ఇచ్చేసిండు కదా, ఒక హీరో రెమ్యూనరేషన్ ఎంతనో ఇచ్చేసిండు కదా. ఇప్పుడు అలాగే అగ్గిపెట్టం వచ్చాక హైయెస్ట్ రెమ్యూనరేషన్ 10,000 రూపాయలు పర్ డేకి ఇస్తున్నా. 5 రోజులకు 50,000, వాళ్ళు ఉన్నది 4 రోజులు, నేను ఇచ్చింది 25,000. మైకులు ఇంకా కొన్ని డ్యామేజ్ చేసింది కాబట్టి డ్యామేజ్ అంతా మైనస్ చేసి ఇచ్చిన. నేను ఎంత ఇప్పుడు నాకు లాస్ వచ్చింది అనుకో, అగ్గిపెట్ట మచ్చగాడు ఓహో నీకు లాస్ వచ్చిందా, నేను ఇంకొక రజనీకాంత్ తెలంగాణ రజనీకాంత్ తీసుకోటే 25,000 అని చెప్పిస్తాడా? ఇయ్యడు కదా. లాస్ వచ్చినా నేనే తెగించుకోవాలి, లాభం వచ్చినా నేనే తెగించుకోవాలి కదా. నువ్వు వాడి మీద బతుకుతున్నావు, నీ కారు కొన్నావు, నువ్వు గోల్డ్ కొన్నావు అనేసి అంటే నువ్వు బయాస్ అన్ని యాదవ్ మీద 10 thumbnails పెట్టినావు, 10 కంటెంట్ తీసినావు, ఒక్కొక్కటి 2 million 3 million 4 million పోయింది. ఒక్కొక్క వీడియోకి 1,50,000 రూపాయలు, 15 లక్షల నుంచి 18 లక్షలు స్టిల్ ఇప్పుడు వచ్చింది. సో మంది మీద బతికేటోడు నాన్ వేషన్, నేను కాదు కాంట్రవర్సీలు చేసేది. ఓకే, కాంట్రవర్సీ చేసేది నువ్వు కాదు. సో నేను ఒకటి అడగాలి, ఇప్పుడు నువ్వేమో రాజమౌళి అయినావు, నీకు అదే చెప్పినా శివ, నేను ముందు కూడా అదే చెప్పినా, నేను హీరోతో పోల్చుకోవట్లేదు, అని చెప్పేసి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నువ్వు స్కూల్కి పోతున్నావు, చదువుకుంటున్నావు, పైన నీకు ఒకటి ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయాలి, కింద ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలో చూపిస్తారు. సో అట్లా జనాలకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పిన. ఎందుకు ప్రతి సినిమాలో ఒక హీరోకి రెమ్యూనరేషన్ అనేది ఉంటుంది, దాని మీద ఎంత సంపాదించినా ఎంత సంపాదించకపోయినా ప్రొడ్యూసరే తెగించుకుంటాడు, హీరోనే తెగించుకుంటాడు అనే మాటకి నేను చెప్పినా. కానీ ఇప్పుడు నేను ప్రభాస్ అయినా అగ్గిపెట్ట మచ్చ ప్రభాస్ అయిండు, నేనేమో ప్రొడ్యూసర్. సరే, విజ్జు గౌడ్ ఎవరికి సపోర్ట్ చేస్తుండో, ఎవరికి సపోర్ట్ చేస్తలే, ఎవరిని ఇరికిస్తుండు? ఎవరిని ఇరికియట్లేదు. ఈ నా మీద స్ట్రైక్లు వేస్తా అని చెప్పిండు కదా, ఎవడి మీద బతుకుతుండో నేను జనాలకు చెప్పాలనుకుంటున్నా. రెండోది, జనాలు ఎవరి మీద బతుకుతుందో చెప్పు. స్ట్రైక్లు వేస్తానందుకే నువ్వు ఇవన్నీ క్రియేట్ చేసినావు. స్ట్రైక్లు వేస్తాను, ఇవన్నీ క్రియేట్ చేయలేదు, ఉన్న విషయాలే చెప్తున్నా నేను. వీడు నీకు ప్రూఫ్లు కావాలంటే ఇస్తా, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నా అని చెప్పే బదులు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అనే నువ్వు మాట్లాడే మాట కానీ అంటే నేను చెప్తా. సరే, ఇప్పుడు నువ్వు నా అన్వేషణ పైన ఏమేమి ఎలిగేషన్లు చేసినావు? వాడు ఒక దేశద్రోహి. దేశద్రోహి. తల్లిదండ్రులు అంటే వానికి గౌరవం లేదు. ఇంకా వాడు హిందూ మతానికి, హిందూ ధర్మానికి వాడు యాంటీ హిందూ వాడు. ఓకే, ఇంకా వాని మీద ఇప్పటికీ నా తరపు నుంచి 31 కేసులు పెట్టించిన, ఒకే ఒక రిఫరెన్స్ తోని. భారతదేశమా నా డాష్ అన్నాడు ఒక వీడియోలో, దాని మీద నేను 30 రోజు 18 పెట్టించిన, మిగతా రోజు ఎంత 13 కేసెస్, మొత్తం 31 కేసెస్ పెట్టించిన మొత్తము. అండ్ అంతేకాకుండా నాకు సంబంధం లేకుండా 12 కేసులు ఉన్నాయి, అందులో 3 కేసులు ఈ దేశద్రోహ చట్టం మీద ఉన్నాయి. దాని తర్వాత మన హీరో ఒక కమిడియన్ పెట్టింది, ఉమా తెలుగు ట్రావెలర్ వైఫ్ ని అడ్డవులుగా తిట్టిండు, ఆమె పెట్టింది. రవి తెలుగు ట్రావెలర్ వైఫ్ ని అడ్డవులుగా తిట్టిండు. ఇగో వీనికి కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు వీనికి అంటే ఏ ఆప్షన్ లేదనుకో, వాళ్ళని గట్టిగా స్ట్రాంగ్గా గెలకాలని అనుకుంటే ఫ్యామిలీ దాకా పోతాడు, అమ్మ దాకా పోతాడు, తల్లిని తిడతాడు, పెళ్ళాన్ని తిడతాడు, పెళ్ళాం ఉంటే పెళ్ళాన్ని తిడతాడు, పెళ్ళాం లేకుండా తల్లి ఉంటే తల్లిని తిడతాడు, తల్లి ఉన్నదనుకో పెళ్ళాము భార్య మన బిడ్డ ఉన్నదనుకో ఆ బిడ్డను కూడా తిడతాడు. మెచ్యూర్డ్ కానీ వైఫ్ పాపని
అనవసరంగా నోటి 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 నుంచి గలీజ్ మాటలు తిట్టిపించిండు వాళ్ళ సబ్స్క్రైబర్లతో. రవి తెలుగు ట్రావెలర్ అని అవసరం ఏముంది? ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్ నీ నోట్లో కంటెంట్ ఒకటి తీసుకొస్తుండే, ఇంకొక 15 రోజులల్లా నీ నోట్లో పెద్ద ఇస్తాడు ఆఫ్రికా ఉంది. ఎందుకంటే 195 దేశాలు వీటి తిరగలేదు, ఇదంతా ఫేక్ చెప్పిండు అని చెప్పినావు కదా. ఇప్పుడు దాని సర్టిఫికేట్ వచ్చేది 15 days ఆగు, మంచి కంటెంట్ ఇస్తాడు నీ నోట్లో. సో అంటే మీరు అందరు కలిసి ఇప్పుడు నా అన్వేషణను వేసుకుంటున్నారా? లేదు, అందరినీ కలిసి నా అన్వేషణ వేసుకుందామని చూసిండు. ఓకే. సో అందరు కలిసి ఇప్పుడు అంటే వీడు కాంట్రవర్సీ స్టార్ట్ చేయకముందు మేము చేసింది, నీకు క్యాల్కులేషన్స్ అయితే తెలుస్తుంది కదా, ఫస్ట్ ఒకటి మాట్లాడింది అనేది తెలుస్తుంది కదా. అందరిని కలిపి టార్గెట్ చేస్తే ఇగో అన్న ఏం లేదు, సంవత్సరానికి 12 నెలలు 9 నెలలు ఏం చేస్తాడంటే అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఈ దేశం 3 నెలలు, ఆ దేశం 3 నెలలు అట్లా తిరుగుతూ ఉంటాడు. వీనికి రెస్ట్ 3 నెలలు కంపల్సరీ కావాల్సిందే. వీడు 9 నెలలు కష్టపడి 3 నెలలు రెస్ట్లు ఉంటాడు. ఆ 3 నెలలు ప్రపంచ యాత్రికుడు అనే పిచ్ బుక్ ఛానల్ ఒకటి ఉంది దానికి, దాంట్లో కంటెంట్ చేస్తూ ఉంటాడు, అందరి మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఇయర్ ఎలిగేషన్ చెప్తున్నాను. నమ్మించి మోసం చేసింది ఎవరినంటే నాన్ వెజ్ గాడు ఉమాని రవిని చాలా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని ఏ దేశం ఎట్లా తిరగవచ్చు, ఏ దేశంలో కరెన్సీ ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ ఎట్లా బుక్ చేసుకో. వీళ్ళు తెలుగు మీడియా, వీడు దీనికి అన్ని తెలుగు మీడియాలోనే సొల్లు దెంగుతాడు. నువ్వు పర్సనల్గా ఎందుకు పోతున్నావు? ఎందుకు ఇప్పుడు వాడు ఆల్రెడీ పర్సనల్ వెళ్ళిపోయిండు, వానికి ఆప్షన్ లేదు, పర్సనల్ వెళ్ళిపోవాల్సిందే. మన అమ్మనక్కర్లేక పెడుతుంది. ఇప్పుడు పర్సనల్గా వెళ్ళిపో, వాడు అమ్మని దెంగాని కూడా తిట్టిన పర్సనల్ వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు. వాడు ఆల్రెడీ పర్సనల్గా వెళ్ళిపోయిన తర్వాతనే స్టార్ట్ అయింది ఇదంతా. అర్థమవుతుందా? రవిని ఉమాని వీళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని ప్రపంచం ఎట్లా తిరగాలి అనే సీక్రెట్లు తెలుసుకొని ఫ్లైట్ టికెట్ ఎట్లా బుక్ చేయాలో అన్నీ తెలుసుకున్న తర్వాత వీళ్ళ సీక్రెట్లన్నీ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఓ సంవత్సరం గ్యాప్ తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఎలిగేషన్ చేసుకుంటూ వస్తూ ఉండు. ఫస్ట్ ఏమో ఎంసీఎన్ అన్నాడు. వాడు చెప్పిన ఎంసీఎన్కు నువ్వు చూడు ఒకసారి కంటెంట్ పాత రోజులకు వెళ్ళు. వాడు ఏమని చెప్తాడు తెలుసా? ఎంసీఎన్ అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచే వీడియోస్ తీసుకొని వేరే దేశంలో కమ్యూనిటీ పోస్టులు పెట్టించేసి అక్కడ నుంచి వ్యూస్ కమాయిస్తారు, అక్కడ నుంచి వ్యూస్ వస్తాయి, దానివల్ల రెవెన్యూ వస్తాయి అని సొల్లు ఆగిండు. వాస్తవానికి చెప్పాలంటే ఎంసీఎన్ ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం గూగుల్లో కొట్టినా కానీ ఒకటే వస్తుంది. ఎంసీఎన్ అంటే మల్టీ ఛానల్ నెట్వర్కింగ్. వాళ్ళు ఒక 100 ఛానల్లో 50 ఛానళ్ళు 30 ఛానల్లో హైర్ చేసుకొని వాళ్ళకు వచ్చే రెవెన్యూ 100లో 20 రూపాయలు 30 రూపాయలు మాట్లాడుకొని 30 to 20% అట్లా మాట్లాడుకొని వాళ్ళు తమ్నెయిల్స్ ఎస్ఈఓ తెలుగు వాళ్ళు అయితే కొందరు తమాడ మీడియా ఇలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎడిటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా ఎడిటింగ్ ప్రొవైడ్ చేయరు, ఎడిటింగ్ కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎడిటింగ్ మిగతా ఈ ఎస్ఈఓ ఏమైతే ఉందో అండ్ టైం టు టైం షెడ్యూల్ చేసేది ఎంసీఎన్. మనం ఫ్రీ అయిపోవచ్చు, మనం కంటెంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి పంపించేసి హ్యాపీగా ఫ్రీ. వీడియో చెప్పింది ఏం తెలుసా, పెద్ద మాఫియా లెక్క చెప్పిండు. మనం మొన్న ఒక 10 days బ్యాక్ దాంట్లో వెళ్ళి చూడు, ఐఎమ్ సపోర్టింగ్ టు ఎంసీఎన్ బట్ నాట్ బెట్టింగ్ యాప్స్ అని పెట్టిండు. మళ్ళీ నిన్న నేను బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ నేను ప్రమోటింగ్కి నేను తప్పనట్లేదు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో గుంజడం తప్ప అంటున్నాను. అంటే ఒక పాయింట్ మీద నిలబడి లేడు కాబట్టే స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది, అంతే తప్పించి ఇంకోటి ఏం లేదు. అండ్ నా పర్సనల్గా పోయింది కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. సో నీ పర్సనల్గా ఏం పోయిండు? వాడు నా ఛానల్కి స్ట్రైక్ కొట్టించిండు. చెప్పేది నన్న తమ్నేల్ మీద స్ట్రైక్ అనేది ఇష్యూ చేస్తే 48 hours టైం ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తమ్నేల్ మీద ఇన్స్టెంట్ స్ట్రైక్ అనేది వేయడానికి ఉండదు. వీడు గొర్రె కాబట్టి వాడి వీడియో నేను వాడుకోలేదు కాబట్టి ఓన్లీ తమ్నేల్లో వాడి ఫోటో పెట్టినా కాబట్టి నాకు నోటిఫికేషన్ వచ్చింది 48 hours నువ్వు ఏదైనా రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో 48 hours రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వాడు దేని మీద అయితే వేసిండో దాన్ని స్ట్రైక్ అనే వేస్తారు, లేకపోతే దాన్ని డిజేబుల్ అనే వేస్తారు, ఏదో ఒకటి అవుతుంది అనమాట. సో వాడు నా మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకుండు కాబట్టి వాడిని 301 డైరీస్లో అమ్మ నా బూతులు తిట్టినా. నువ్వు 3-4 ఏళ్ళ కింద ఉమా నాకు స్ట్రైక్ కొట్టేసిండు, వీడు దళిద్రుడు, వీడు నాశనం అయిపోయి అని తిట్టిండు. మరి నువ్వురా ఇప్పుడు నేను సోలో కంటెంట్ క్రియేటర్నా, ఎంసీ అన్నా, లేకపోతే సిఎంఎస్లో ఉన్నానా? నేను సోలో కంటెంట్ క్రియేటర్ కదా, మరి నాకు మీద కొట్టాలన్నంత అహంకారం ఎందుకు నీకు? నువ్వు ఒకప్పుడు అయితే ఏడ్చినావు కదా ఆడదాని లెక్క. మరి ఇప్పుడు ఒక సోలో కంటెంట్ క్రియేటర్ మీద కొట్టాలన్న ఎందుకు వచ్చింది? అండ్ ఒక లైవ్లో వినోద్ చైనా వ్లాగ్స్ అని ఉంటుంది, ఆ లైవ్లో నాకు ఎవ్వడు యూట్యూబర్స్ కాదు సపోర్ట్ చేయలేదు, నాకు ఒక్కడే సపోర్ట్ చేసిండు అని చెప్పి ఆమె పేరు చెప్పి మిగతా వాళ్ళందరూ దొంగ చెప్పిండ్రు. మరి ఇప్పుడు వ్యూస్ ఎట్లా వస్తున్నాయి నీకు? ఆ రోజు నువ్వు ఎంసీఎన్ మీద పోరాడుతూనే కదా సోలో కంటెంట్ క్రియేటర్లు అందరూ వన్ సైడ్ వార్ చేసి నీకు సపోర్ట్ చేసింది. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలే. అందుకే మల్లేష్ అనే ఆయన వ్యక్తికి ఆ లైవ్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే యూట్యూబర్, వీళ్ళందరూ యూట్యూబర్లు, బహుశా తెలియకపోవచ్చు. మల్లేష్ అనే వ్యక్తి ఆయన కూడా యూట్యూబరే. ఆయన కూడా అమ్మ నా బుద్ధులు తిట్టిండు ఎవరిని? అన్వేష్ని. నువ్వు ఆ మాట ఎట్లా యూజ్ చేస్తావు? లంజోడుకులు అందరని ఎట్లా అంటావు? నీకు బ్యాక్గ్రౌండ్లో మేము నీకు హెల్ప్ చేసినాం, నీకు బ్యాక్ బోన్ లెక్క ఉన్నాం, కానీ నువ్వు మాత్రం
ఈరోజు ఆ రోజు ఎంసీఎన్కి నువ్వు సపోర్ట్ చేయలే, ఈరోజు ఎంసీఎన్కి నేను సపోర్టే కానీ బెట్టింగ్ యాప్స్ కాదంటున్నావు. మళ్ళీ బెట్టింగ్ యాప్స్కి నిన్నటికి బెట్టింగ్ యాప్స్కి సపోర్టే కానీ టెలిగ్రామ్లోకి లాగొద్దు అనేసి అంటున్నావు. ఇదేనా జరుగుతుంది? సరే, ఇప్పుడు నా అన్వేషణ తప్పు చేసిన అంటావు. అవును. అవునా? నీ తప్పేమన్నా ఉందా? ఎవరిది? నీది. అంటే నా తప్ప అంటే నేను పొద్దున్న లేసి తప్పులు చేస్తుంటా అప్పుడప్పుడు. ఓకే, ఆహా, ఈ టాపిక్లో నా అన్వేషణ టాపిక్లో సో ఎగ్జాంపుల్గా నువ్వు చెప్పాలి. అది నీ తప్పేమన్నా ఉందా అంటే నువ్వు చెప్పాలి. నేను ఎట్లా కన్సిడర్ నేను చేసిన మంచిగా. సరే, నీ తప్పు ఉంది. ఎట్లా అంటే వాళ్ళ అమ్మని తిట్టినాను. అవును, వాళ్ళ అమ్మని తిట్టినా నేను. అవును, వాళ్ళ అమ్మ. వాడు ఇంకొక అమ్మని ఎట్లా తిడతాడు? మీ అమ్మని తిట్టిండా? వాడు మా అమ్మని తిట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ భాషని కించపరిచేయండు, భారతదేశాన్ని కించపరిచేయండు. ఇన్నిగానం అయితే నా తల్లిని తిట్టాల్సిన అవసరం, నా దేశాన్ని తిట్టినా కొడతా నేను. నా అమ్మని తిట్టాల్సిన అవసరం లేదు, నా దేశాన్ని తిట్టినా వాడిని కొడతా. వాని తల్లి వానికి చెప్పాలి, అరే కాదురా బతికేది ఇట్లా బతుకురా. సరే, వాళ్ళ అమ్మతో నువ్వు మాట్లాడినావు కాల్? అవును, కాల్ మాట్లాడినా. కాల్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాను అంటే ఎట్లా? ఏ టాపిక్ మాట్లాడినావు? వాడు ఇట్లా దేశాల మీద తిరిగి ఇంకొక నమ్మని క్యాన్సర్ వచ్చింది, వానికి నెత్తి వలిగి చచ్చిపోయిండు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కడుపు కోత పెడుతుండు వాళ్ళకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వానికి పెళ్లి చేసేది ఉండే, వానికి పెళ్లి ఎందుకు చేయట్లేవు అంటే నేను పెళ్లి చూపులు 2018-19 చూసినా కానీ చేసుకోను అని చెప్పేసి దేశాల మీద పడి తిరుగుతున్నాడు. అంటే ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నాడు. సో మేము ఆల్రెడీ 2018-19 చెప్పినాము, ఫోర్స్ చేసినాము అని చెప్పింది. అండ్ ఈ గొల్లిగాడు నేను పెద్ద యూట్యూబర్ అని చెప్తాడు కదా, యూట్యూబ్లో వచ్చేసి ఎవ్వడు సంపాదించలేడు, మిస్టర్ బీస్ట్ కూడా సంపాదించలేడు అన్నంత నేను సంపాదిస్తున్నాను, కోటీశ్వరుని అని చెప్తుండు కదా. మరి తల్లికేం నీకేం ఇస్తుండమ్మా, నెలకు 10 లక్షలు ఇస్తుండ అంటే అంతేమి ఇవ్వడం, ఓన్లీ నాకు రేషన్కి అంటే తినడానికి మాత్రమే ఇస్తుండు అని. నేను అందుకే 2-3 ఛానల్స్లలో ఆ వీడియో కూడా లీక్ చేసిన. తినడానికి మాత్రమే పంపిస్తుండు, మాకు ఇవ్వట్లేదు అనేసి చెప్పింది. మాదొక చిన్న ఇల్లు అని చెప్పింది వాళ్ళమ్మ. ఈడేమంటాడు గొల్లిగాడు, నేను లైవ్లా నేను కోటీశ్వరుని, నేను 1.5 కోటి ఆస్తుంది నాకు అని చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచే ఇంత సంపాదించినావు నువ్వు, ఓన్లీ 3 నెలల్లోనే నేను 1.5 కోటి సంపాదించినాను. ఇప్పుడు కోటీశ్వరుని, 1.5 కోటి ఆస్తుంది, 1.5 కోటి బిల్డింగ్ కడుతున్నా అనేసి అంటున్నావు. ఈ బిల్డింగే 2,50,00,000 బిల్డింగ్ ఇది. నేను 1.5 కోటి బిల్డింగ్ అంటే నువ్వు కోటీశ్వరుని అయితే అందరు కోటీశ్వరులేరా? నీ దగ్గర పైస ఉంటే పైసా అహంకారం చూపి. అయితే ఇప్పుడు నా అన్వేషణ కన్నా విద్యుగౌడ్ కోటీశ్వరుడు అని చెప్తుండు, అంతేనా? ఇగో ఈ శివ ఇట్లనే చేస్తుంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అదే ఉంది, నాన్సింగ్ కాదు. కోటీశ్వరుని అని చెప్పి వాడు అంటుండు. అరే బాబు 2 కోట్లు అన్నావు. అవును అన్నావా? అంటే నా అన్వేషణ కంటే నువ్వు కోటీశ్వరుడు అన్నావు కదా. ఈ బిల్డింగ్ ఏమో 2,50,00,000 రూపాయలది. వాళ్ళ అమ్మనేమో నేను చిన్న ఇంట్లో ఉంటున్నా బాబు, రేకుల రూమ్ అని చెప్పింది. ఇప్పుడు ఏమో నాకు 1.5 కోటి బిల్డింగ్ కడుతున్నా నేను అని చెప్పిండు. ఏది నిజం? ఇప్పుడు వాళ్ళ అమ్మ అబద్ధం చెప్తే వాళ్ళ అమ్మని తిడుతుంది. ఓకే, ఇగో ఇప్పుడు వాళ్ళ అమ్మదా అది కాదు, నువ్వు నీ పాయింట్ చెప్పు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినావు? అవును, ఆయన 1.5 కోటి వస్తుందని అన్నావు. వాడు కోటీశ్వరుడు కూడా, అందరు కోటీశ్వరుడు అని 1.5 కోటి బిల్డింగ్ కడుతున్నా అన్నాడు. వాడు అన్నాడు నేను కోటీశ్వరుడు అని అనుకుంటుండు. అవును, వేరే అందరు కూడా కోటీశ్వరులు అన్నావు. కోటీశ్వరులే. నువ్వు కూడా కదా, అహంకారం ఉంటే నువ్వు కూడా కదా, నేను కూడా కదా. నెక్స్ట్ ఏంది? నువ్వు కూడా కదా. నెక్స్ట్ పాయింట్ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏం లేదు, నేను చెప్తాను. నేను అంటుంది ఇప్పుడు కూడా నేను ఏ వీడియోలో కూడా నేను కోటీశ్వరుని నాకు గుద్దవలు కాస్తుంది అని చెప్పలేదు. వాడు అహంకారంతో చెప్తుడు కాబట్టి ఆ అహంకారం తగ్గించుకో అనే మాట నేను మనకి చెప్తున్నా నేను. సరే, అహంకారం తగ్గించుకోమంటున్నా. అవును. సో నాన్ వేషన్ అన్న అహంకారం అంటే తగ్గించుకో. నాన్ వేషన్ అన్ననా? ఆడు గొల్లిగాడు, వాడు దేశద్రోహి. మీ అసంటి వాళ్ళు అందరూ ఆయనకి మర్యాద ఇచ్చి ఒక దేశద్రోహి కూడా మర్యాద, మీలాంటి వాళ్ళ మీద కూడా ఒక చట్టం అనేది మీలాంటి వాళ్ళ మీద కూడా ఒక చట్టం రావాలి. ఇప్పుడు తప్పు చేసేటోనికి సహకరిస్తే తప్పు చేసినోడే అవుతాడు కదా. అది కూడా చట్టంలో ఉంది. ఇప్పుడు ఏం సహకరించినా ఏది అన్న అంటారు వాళ్ళు, ఎందుకన్నా అంటారు? నువ్వు నా ముంగట నాకు అన్న, నువ్వు సాటు పోయి ఇట్లా పెట్టుకో అన్న నమస్తే అని చెప్పు, కానీ నా ముంగట నాకు అన్న. నేను ఒకటి చెప్తా, దొంగలు అంచోడు. ఇగో భారతదేశ సంస్కృతి ఒకరికి మర్యాద ఇవ్వడం నేర్పించింది. లంగన ఎవడైనా కానీ. మరి అదే సంస్కృతి గురించి నువ్వు మాట్లాడతలేదే అంటున్నా. వానికి తెలియలేదేమో, నాకు సంబంధం లేదు కదా. అంత తెలివి లేకపోతే తెలివిలోనే అన్న ఎందుకంటారు? అరే పిచ్చి, నేను అట్లా మాట్లాడలేను, నీ అంతా మాట్లాడలేదు. ఒక కేసులు పెట్టించినావు కదా. అవును, త్వరలోనే రాడు ఆ పిచ్చ వాడు. అటే తిరుగుతుండో, మన దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకొని అటే తిరుగుతుండో. నాకు ఏమైనా ఏ దేశంలో నన్ను ఇక్కడ ఎవరు రానియకపోయినా దుబాయ్లో నేను ఆరామ్సే 3 నుంచి 5 సంవత్సరాల దాకా బతకొచ్చు, ఆ తర్వాత నేను వేరే ప్లాట్ఫామ్ చూసుకుంటా అనేసి మంచి కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు 31 కేసు నాది, 12 కేసులు బయటయి. ఓకేనా, 43 కేసులు మొత్తము నా తరపున, నాకు తెలిసిన తరపున. ఇంకెక్కడెక్కడ అయినాయో తెలియదు. ఒక్క కేసు ఉంటే నువ్వు ఒక్క మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి అరే అన్వేష్ గారు నీకు అని ఒక్క మాట బ్లాక్ చేస్తాడు నెక్స్ట్ మినిట్. ఓకే, అంత పిచ్చి
ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా సో ఆయన పైన కొన్ని మాట్లాడుతున్నావు నా అన్వేషణ పైన. అవును. ఏమేమి మాట్లాడుతున్నావు? నా అన్వేషణకి పెళ్ళి అయింది అన్నావు. పెళ్ళయిందా నా అన్వేషణకి? నా అన్వేషణకి పెళ్ళి అయిందా లేదా? దుబాయ్ పోదామా మరి రేపు పొద్దున? దుబాయ్లో అయింది అయింది పెళ్ళి. దుబాయ్లో పెళ్ళి అయింది. పెళ్ళి అయింది. సో ఏం పేరు ఆమె పేరు? పేరు తెలియదు. స్వాతి అని చెప్పినావు కదా నువ్వు. స్వాతి గీడ ఆమె కడుపు చేసి స్వాతి అనే ఆమెని. ఓకే, అది కూడా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉన్నది. స్వాతి నీతో మాట్లాడిందా? స్వాతి నాతో మాట్లాడేది. ఫోన్ చేయి ఇప్పుడు. నీకెందుకు చెప్పాలి? నీ ఛానల్కి ఎందుకు చెప్పాలి? నేను నా దగ్గర ఇంకా టైం ఉంది. ఆగస్టు 18 వరకు టైం ఇచ్చిన. ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు అంటే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాబ్బా. ఈ ప్రోడక్ట్ కాస్ట్ 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను రివీల్ చేయాలనుకుంటలేదు. దీన్ని నేను కొనడానికి చాలా కష్టపడ్డా. లేదు తీసి చూపి అనేసి అంటున్నావు. ఇది నేను చూపిస్తే నువ్వు ఒక్కనే కాదు కదా, అందరు చూస్తారు కదా. సో అలాంటి సీక్రెట్లు నేను ఎందుకు బయట పెడతా? నాకు పైసలు కాలేవా? నేను నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవరు వర్క్ చేస్తలేరు. నాకు యూఎస్ నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను ఒమ్ము చేసేసా అన్న. ఇప్పుడు ఈరోజు నేను స్వాతి గురించి నీకు ఏ ఒక్క ప్రూఫ్ చూపించినా వాడు జాగ్రత్త పడతాడు. సో నువ్వు అడుగు కావాలి. ఇండియా రాడు కదా అన్న, నేను తెప్పిస్తాను. ఎట్లా తెప్పాలన్నా అట్లా తెప్పిస్తాను. నువ్వే అన్నావు ఇండియా రాడని. అన్న ఇండియా రాడన్నా, రాడు. ఇప్పుడు అదే చెప్తున్నా. వాడు రాడు, నేను తెప్పిస్తా అంటున్నా. వాడు రాడు, నేను తెప్పిస్తా అంటున్నా కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్ని తీసుకొచ్చి కట్టగట్టి మీ అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అవన్నీ చెప్పి మీ ఛానల్ లేపి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఒకవేళ నా ఛానల్ లేపుకోవాలనుకుంటే రోజు 100 వీడియోలు పెట్టి వాని మీద లేపుకుంటుండే నా ఛానల్. కానీ ఏ ఒక్క వీడియో నా ఛానల్లో పెట్టకుండా నేను ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా అంటే నా దగ్గర ఇప్పుడు భయం అవుతుంది. భయం అయితే మీకెందుకు ఇస్తాను నేను? భయం అయితే ఏమో నీ ఛానల్ వేసుకుంటే భయం అయ్యి మళ్ళీ నా మీద పడగలడని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను. అట్లా అట్లా చెప్పు. సరే ఓకే, నాకు నా మీద వడగల్లా అని చెప్పి నా ఫేస్ పెట్టకుండా మార్ఫింగ్ చేసి పెడుతున్నారా? చెప్తా నువ్వు థంబ్నెయిల్ పెడితేనే నీ మీద స్ట్రైక్ వేసిండు కదా. అవును. సో ఆయన టాపిక్ మాట్లాడితే ఆయన ఫోటోలు అవి యూజ్ చేయాలి, మళ్ళీ స్ట్రైక్లు పడగల అని చెప్పేసి నువ్వు అట్లా పెట్టకుండా కూడా మాట్లాడచ్చు కదా. ఓకే, ఆయన టాపిక్ మాట్లాడుతున్నావు కదా. అవును. సో ఆయన టాపిక్ మాట్లాడుతున్నా దానికి మళ్ళీ నీ మీద ఏదైనా కాగలేదు, ఛానల్ ఎగిరిపోగలేదు అని భయం పడుతున్నావు. ఇప్పుడు అదే కోణంలో చూసుకుంటే వన్ ఛానల్ కి నేను స్ట్రైక్ లేపిస్తా కదా. బయాసన్ యాదవ్ తోని థంబ్నెయిల్స్ యూజ్ చేయట్లేడా, మాట బయాసన్ యాదవ్ యూజ్ చేయట్లేడా, నేను స్ట్రైక్ చేపించగలుగుతా కదా. మరి నేను నా ఛానల్ నేను లేపుకోవాలనుకుంటే అనే మాట చెప్తున్నా. నాది పడిపోవడం తర్వాత విషయం. లేపుకోవాలనుకుంటే లేపుకోగలుగుతా. నా దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్ ఏదైతే లీగల్ గా ఓకే ఉందో అవి మాత్రమే నేను ఛానల్స్కి ఇస్తున్నాను. వాడి నిజస్వరూపం తెలియజేస్తున్నాను. లేదు 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 స్వాతి విషయం నాకు ఇప్పుడు కావాలి అంటే పోదాం. మరి పొద్దున నువ్వేం చేయంటే నాకు ఆగస్ట్ 18 వరకు టైం, వాడే చెప్పిండు టైం కూడా. వైఎస్ యాదవ్ను ఆగస్ట్ 18 వరకు నేను స్మాష్ చేస్తా అని చెప్పి. ఆగస్ట్ 18 వరకు నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా. అదే ఆగస్ట్ 18 వరకు నీ బండారం అంతా బయట పెడతా అని చెప్తున్నాను నేను. ఓకే, సో అడిగి అరే స్వాతి ఎవర్రా బాబు అని అడుగు. స్వాతి ఎవర్రా బాబు, ఏమో విజ్జుగౌడ్కి తెలిసిందంటే నిజమేనా కాదా, నీ తల్లి మీద ఒట్టేసి మాట్లాడమని. సరే నాతో మాట్లాడినప్పుడు నేను అడుగుతా. అడుగు. వాయిస్ మెసేజ్ పెట్టి బ్లాక్ చేస్తాడు ఇప్పుడే. ఓకే, ఇప్పుడు పెట్టునా. ఇప్పుడు నన్నైతే బ్లాక్ చేసిడన్నా, నేనైతే బ్లాక్ చేయలే కదా. మీరు ఇద్దరైతే మాట్లాడుకుంటారు కదా. అన్న అన్న అని మాట్లాడుతున్నావు కదా. ఏం చెయ్యి. నేను మాట్లాడినా నీకు తెలుసా అన్న అని? నేను మాట్లాడినా నీకు తెలుసా అంటే? ఇందాక చూసిన అక్కడ చూపించిన. ఏం చూపించిన? మెసేజెస్. ఏమన్నాయి? అదే నేను మెసేజెస్ చూసిన. ఏమున్నాయి మెసేజ్ లో? నేను దూరం నుంచి వెళ్ళి చూసిన. మీరు మెసేజ్లు చేసి ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటారు. అది ఏ టైం చేసుకుంటారో నాకు తెలియదు. ఓకే సరే, ఇప్పుడు విజ్జుగౌడ్ ఎవరెవరికి మెసేజ్లు వేస్తుండు? మస్తు మందికి చేస్తాను నేను. మస్తు మందికి మస్తు మందితో మాట్లాడుతాను. దానికన్నా ముందు నా అన్వేషణ గురించి కూడా నువ్వు మాట్లాడినావు. నా అన్వేషణ తోటి కాంట్రవర్సీ చేసి నీ ఛానల్ లేపుకున్నావు. దాని తర్వాత వాడు నన్ను కొట్టించిండు వాడు ఫ్యాన్స్ తోటి అని చెప్పేసి కాంట్రవర్సీ చేసినావు. నీ మనుషులను పెట్టుకొని నువ్వు కొట్లాడినావు. మా వాళ్ళు ఎవరు నన్ను కొట్టలేదు. అదొక కంటెంట్ క్రియేట్ చేసిన. దానికి ఒక రీజన్ ఉంది. వీడు చైనాకి పోయి ప్రతి దేశం తిరుగుకుంటా శత్రువు దేశమైన చైనాకి పోయి అక్కడ చక్కెర వేసుకొని నాకండి చక్కెర వేసుకొని అనే మాట మాట్లాడిండు. కాబట్టి అన్న మీరు ఎవ్వరు స్టాండ్ తీసుకొని వాడిని ఎదిరించలేదన్న. నేను ఒక్కనే ఫస్ట్ వాడు నువ్వు దేశాన్ని ఇట్లా తిడుతున్నావు అని చెప్పి వాని మీద ఫస్ట్ ట్రోల్ చేసిన పర్సన్ని నేనే. అప్పటికి నాకు 3-4 వేల కామెంట్లు మొత్తం నెగిటివ్గా వచ్చినాయి. ఆ కామెంట్లు చూసి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి కొడతా, ప్రతి ఒక్కరు ఆడగొడతా ఈడగొడతా అని అంటున్నాడు. నాకు విషయం అర్థం కాదు. సబ్స్క్రైబర్లు అనేటోళ్ళు అందరూ ఇండివిజువల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఒకడు ఉండొచ్చు, అక్కడ ఒకడు ఉండొచ్చు. వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్స్ కాదు కదా. సో నిన్ను కొడతాం నన్ను ఎవరు కొడతారన్న? నేను 6 అడుగులున్నా 100 కిలోలు ఉన్నా. నేను నన్ను ఎందుకు కొట్టేది? సరేరా బాబు మీరు ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి అని చెప్పి నన్ను కొట్టిండ్రు అటాక్ చేసిన అని చెప్పి ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అదంతా కాదురా బాబు వీడు ఇట్లా అన్నాడు కాబట్టి వీడి మీద నేను స్టాండ్ తీసుకొని మాట్లాడినా అని చెప్పిన. సో ఈ మధ్యకాలంలోనే 301 డైరీస్లో ఒక లైవ్ అనేది పెట్టిన. అందులో నన్ను కూడా రమ్మన్నాడు అనమాట. అప్పుడు నేను ఏం అడిగినా అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అన్న, నేను ఒకటే చెప్తున్నాను నీకు, నువ్వు ఈ రోజు నువ్వు ఎంత బ్లేమ్ చేస్తావో చేయి,
నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎంత కించపరిచిన నీ జాలే చెప్తే నేను అబద్ధాలు చెప్పడానికి వాడేం నన్ను వచ్చుకుంటా. 301 డైరీస్ లో వచ్చినప్పుడు నేను చెప్పిన నవ్వుకుంటూనే మాట్లాడినా, అన్నానే మాట్లాడినావు. నువ్వు ప్రతి దేశం తిరుగుకుంటూ నువ్వు ఇట్లా భారతీయులు ఇంతకు ముందుకు అన్న ఎందుకు అంటున్నావు అన్నాడు. సో భారతదేశాన్ని ఇప్పుడు తిట్టలేడు వాడు, ఎప్పుడో తిట్టిండు. అవునా, ఎప్పుడో తిట్టిండు. దాని తర్వాత మళ్ళీ నువ్వు వీళ్ళకు డైరీస్ దాంట్లోకి పోయినప్పుడు నువ్వు అన్నాను ఎందుకు అన్నావు? మరి ఇంతకుముందు నన్ను అన్నావు కదా. ఫస్ట్ లో దేశాన్ని తిట్టక, ఇప్పుడు లైవ్ లో దేశాన్ని కించపరచక ముందుకు ఆయన మీద ఎంతో కొంత అభిమానం ఉంది కాబట్టి, ఎంతో కొంత ర్యాప్ ఉన్నప్పుడు. అయితే నువ్వు కూడా నాన్ వేసిన ఫ్యాన్వి, నాన్ వేసిన ఫ్యాన్వి నువ్వు. బుల్లెట్ మీద వచ్చినట్లు ఇప్పుడు వాడు నిన్నలాగా మంచిగా ఉండే ఈ రోజు చెడ్డ మాటలు మాట్లాడాను కాబట్టి నేను యాంటీ అయినా, లేకపోతే నేను మా దోస్తే కదా, మన ఫ్రెండే కదా, అన్నానే మాట్లాడినా కదా. సో ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు కన్నావు ఆమెకు ప్రెగ్నెన్సీ అంటే కడుపు చేసి వెళ్ళిపోయిండు, ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా అన్నావు. దాని తర్వాత పెళ్లి అయిందని చెప్పి కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. పెళ్లి దుబాయ్లో అయింది, దుబాయ్లో పెళ్లి అయ్యింది. నీకు ఎట్లా తెలిసి ఇన్ఫర్మేషన్? నాకు ఇన్ఫర్మేషన్ అది కూడా ఆగస్ట్ 18కి చెప్తావా? అది కూడా ఆగస్ట్ 18కి చెప్తా, రివీల్ చేస్తాను, విత్ ఫోటోతో రివీల్ చేస్తాను. అడుగు క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ వాడిని అడగబ్బా, నన్ను బ్లాక్ చేసిండు. నీకు దుబాయ్ లో గోల్డెన్ వీసా ఉందా లేదా అడుగు. నీ తల్లి మీద ఒట్టేసుకొని నువ్వు అవద్దని చెప్తే చచ్చిపోయినట్టే అని చెప్పి అడుగు. వాడు నా తల్లి మీద ఒట్టు, నాకు గోల్డెన్ వీసా లేదు దుబాయ్ది అన్నాడు అనుకో, ఒప్పుకుంటా. ఏదో ఒకటి చెప్పాను, లేదని చెప్పాను, ఉన్నదని చెప్పాను. జనాలకు ఎందుకు ఎర్రిపోకోలని చేస్తున్నాడు, జనాలకు ఎందుకు పిచ్చోలని చేస్తున్నాడు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో వీసా అనకుండా డైరెక్ట్, ఇప్పుడు పాస్పోర్ట్ వీసా ఇట్లుంటుంది కదా, వీసా అనకుండా డైరెక్ట్ ఒక పదం పోయి నేను పాస్పోర్ట్ అన్నా, గోల్డెన్ పాస్పోర్ట్ అన్నా. గోల్డెన్ పాస్పోర్ట్ కాదు, గోల్డెన్ వీసా. ఫ్లోలో మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని తప్పులు అవుతుంటాయి. సో గోల్డెన్ పాస్పోర్ట్ అన్నా నేను. అయితే నేను పాస్పోర్ట్ తీసి చూపిస్తున్నా, ఏమి ఇండియా పాస్పోర్ట్ అనేసి. ఇండియా పాస్పోర్ట్ ఆయన నేను పదము, నేను గోల్డెన్ వీసా అని గోల్డెన్ పాస్పోర్ట్ అని చెప్పిన. నీకున్నది గోల్డెన్ వీసా, 20 మిలియన్ యూఏఈ. అది ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీకి చెక్ చేస్తే నీకు ఒక్క విషయం చెప్తా. నీకు 2,25,58,000 రూపాయలు ఇన్ని పైసలు పెట్టి ఆడ గోల్డెన్ వీసా అనేది అప్లై చేసిండు, తీసుకుండు. నన్ను ఇండియాలో ఎన్ని కేసులు పెట్టినా నేను ఎలాగో ఇండియాకి పోను. సరే నేను నిన్ను అడుగుతున్నా, నీకు ఒకటి చెప్పి అడుగుతా, ఇన్ని పైసలు పెట్టి అక్కడ గోల్డెన్ వీసా తీసుకుండు కాబట్టి వాడు తల్లికి పైసలు పంపించట్లేదు, ఓన్లీ రేషన్కి తప్ప. సో నువ్వు బయట నువ్వు ఏమన్నా పని చేసినావు అనుకో, నువ్వు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నావు, నీకు నీ ఖర్చులకు, నీ తావుడికి, నీ తినుడికి, నీ గర్ల్ ఫ్రెండ్కి మొత్తం 4 లక్షలు పోతున్నాయి, 6 లక్షలు మిగులుతున్నాయి. నీకు తల్లి ఉంది, 60 ఏళ్ళ తల్లి ఉంది, 6 లక్షలు మిగులుతున్నాయి కదా. మీ తమ్ముడు అయితే ఆ బీహార్లో ఆడ పని చేస్తాడు, ఉచ్చలు అడుగుతాడు కదా. మాట చెప్తున్నా, నువ్వు చదువుకున్నావు, వాడు తిరుగుతున్నావు, మీ తమ్ముడేమో అక్కడ ఎక్కడో చేస్తుండు పని, బీహార్లోనో ఉత్తరప్రదేశ్లో చేస్తుండు. మరి మీ తల్లి వృద్ధాప్యంలో ఉంది కదా, ఎన్ని పైసలు పంపిస్తావు అని అడుగుతున్నా నేను. నాన్ వేషన్ మైండ్లో పెట్టుకోకు, నన్ను మైండ్లో పెట్టుకోకు. నువ్వు నెలకు అన్ని పోను 6 లక్షలు నీ చేతికి వస్తున్నాయి ఇండియన్ కరెన్సీ. మమ్మీకి ఎంత పంపిస్తావు, ఆమెకు ఎంత పంపిస్తావు, నువ్వెంత పంపిస్తావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నేను నిన్ను క్వశ్చన్ చేసిన తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, నువ్వు చెప్పిన తర్వాత క్వశ్చన్ చేయి కావాలంటే. నేను అవసరమైతే 5 లక్షలు పంపిస్తా, నేను 6 లక్షలు పంపించేస్తా. అదే కదా, అంత పంపిస్తావు కదా. నువ్వు 10 లక్షలు సంపాదిస్తున్నావు, 6 లక్షలకు మిగిలిన 6 లక్షలు పంపిస్తే వీడేంది మరి నెలకు 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి యూట్యూబ్లో డప్పు కొట్టుకుంటా తల్లికి 2-3 వేలు పంపిస్తున్నాడు. సిగ్గుశరం లేదు, అడుగు ఒకసారి కెమెరా ముందట అడుగు. కాదు, వానికి సిగ్గుశరం ఉందా లేదా అడుగు 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 అని అంటున్నావు కదా. సో అని మీదే ఎందుకు పడ్డారు? వాడు ఇగో నువ్వే అంటావు వాడు మెంటల్ పూకోడు, పిచ్చి పూకోడు, సంథింగ్ దేడు దిమాగ్ గాడు, ఇవన్నీ మాట్లాడినాను. దేడు దిమాగ్ గాడితో నీకెందుకు? నా ఛానల్ మీద స్ట్రైక్ ఇష్యూ చేసిండు, 48 అవర్స్ టైం తీసుకుంది. నాకు టెన్షన్ వాడెందుకు తీస్తాడన్నా, నేను అప్పీల్ చేసుకున్నా. వాడు తీయడు, అది వన్స్ ఇష్యూడే అంతే. వాడు తీయడు. నాకేమైనా నాలెడ్జ్ ఉంటే నేను చేసే కార్యక్రమమే ఉంటుంది నెక్స్ట్ స్టెప్. అర్థమవుతుంది. నేను యూట్యూబ్ కి సెకండ్ వచ్చేసి అవును అవునా. సో ఇంకా ఏడు దాకా రన్ చేస్తావు ఇదంతా? నేనెందుకు రన్ చేస్తున్నా ఇదంతా? ఇప్పుడు వాడు ఇలా చేసిండు కాబట్టి నా నెక్స్ట్ స్టెప్ ఇలా ఉండే, ఇదంతా ఇలా అవుతుంది అని చెప్తున్నా. ఏడు వర్కర్ అంటే బయ్యాసాని యాదవ్ నీకేమన్నా సపోర్ట్ చేస్తున్నా? నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను నీకు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నా. నువ్వు బయ్యాసాని యాదవ్ నేను అంటే పైసలు ఇస్తున్నా అది కాదు మాట్లాడుకునేది. నేను బయ్యాసాని యాదవ్ నా దోస్తు కాదు, నా ఇంట్లో పెరగలేదు, నేను ఆయన ఇంట్లో పెరగలేదు, మేము కలిసి రైడ్లు చేయలేదు, ఎప్పుడు సెల్ఫీలు దిగలేదు. బయ్యాసాని యాదవ్ మీద ఒక ఎలిగేషన్ చేసిండు.
ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల జనాలు అందరూ చచ్చిపోతున్నారు, సో నువ్వు బెట్టింగ్ యాప్స్ మానేసాయి అని చెప్పిండు. నేనేమంటున్నా అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ మానేయి అని చెప్పే పద్ధతి ఒకటి ఉంది. నువ్వు నెలకు 40-50 లక్షలు సంపాదిస్తున్నావు, ప్రపంచం అంతా నేను చూస్తుంది, తెలుగు వాళ్ళందరూ నేను చూస్తున్నారు, అంతేకాకుండా కర్ణాటక వాళ్ళు, తమిళ వాళ్ళు కూడా చూస్తున్నారు. నువ్వు చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నువ్వు ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. నువ్వు ఆ స్పేస్ నీ దగ్గర ఉంది, కానీ నువ్వు ఆ స్పేస్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉంది అంటే ఒక గొర్రె లెక్క మాట్లాడి జనాలను పిచ్చిపోకోలని చేద్దాము అనే ఇంటెన్షనే తప్పించి నేనేమంటున్నా, నువ్వు బెట్టింగ్ యాప్స్ మానిపించే నాలెడ్జ్ ఇంకా కొంచెం వేరే నాలెడ్జ్తో మాట్లాడుంటే బాగుండేది. వాళ్ళమ్మ క్యాన్సర్ ఉందంట, వాళ్ళ అయ్య కథ ఉందంట, వీళ్ళిద్దరు వాళ్ళ భార్య ఆంతాన్ని వండుకుందంట, ఇవెందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏం భార్య వాళ్ళ దగ్గర పండుకుందంట అన్నాడా? డైరెక్ట్గా రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ మీద నాన్ సెన్స్ ఎలిగేషన్ చేసిండు నిన్నగాక మొన్ననే. స్వాతి అనే ఆమెనేమో ఈడు కడుపు చేసి ఆమె పెళ్లి చేసుకోమంటే వ్యక్తి నా అన్వేషణ. స్వాతి అనే అమ్మాయి ఏమో భీమ్లీలో ఉండే ఆడామె, వాళ్ళ ఇంటికాడ ఉండే ఆడామె. అన్ఫార్చునేట్లీ రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ పేరు కూడా స్వాతియే. నేను వాళ్ళ వైఫ్ నేమ్ ముట్టుకోలేదు, నేను వాళ్ళ వైఫ్ నేమ్ చేయలేదు, నేను వాళ్ళ అనే మాట మాట్లాడిండు. అర్థమవుతుందా? నాన్ సెన్స్ కదా. నీకు నాలెడ్జ్ ఉంటే ఒక నాలెడ్జ్ ప్రకారం ఒక డిబేట్ పెట్టుకుందాము, అందరితో మాట్లాడి మనము తెలుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని క్యాన్సిల్ చేద్దాం, ఒక క్యాడర్ కమిటీ వేసుకుందాము, అదొకటి ఉంటుంది కదా. ఒక్కడు ఓన్లీ బయాస్ అని యాదవ్ ఎవడు చేయట్లేడా బెట్టింగ్ యాప్స్? ఎవడు ప్రతి తెలుగులో ఇంతమంది ఉన్నారు, లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు అనట్లేవు? హర్ష సాయిన్ అంటే నీ గుడ్ సబ్స్క్రైబర్లందరూ నీ భయం కదా. నా పాయింట్ ఏంటంటే వై ఓన్లీ బయాస్ అని యాదవ్? ఓకే, బయాస్ అని యాదవ్తో బెట్టింగ్ యాప్స్ మాన్పించేసేద్దాం, ఓకే, కానీ అందరు చేయడం కూడా ఆగాలి కదా. అట్లీస్ట్ ఒక 10% అన్న ఫస్ట్ ఆగితే ఇంకా 90% మెల్లమెల్ల కోసుకుంటూ పోతాం కదా. వై ఓన్లీ 1%? లక్షల మందిలో ఒక్కరిని ఆపితే అయిపోతుందా అన్న? ఇది నా సో అంటే ఎక్కువ సంపాదిస్తుండని చెప్పేసి బయాస్ అని యాదవ్ మీద పడొచ్చు, అదొకటి ఎక్కువ సంపాదిస్తుండని చెప్పి బయాస్ అని యాదవ్ మీద పడొచ్చు అని ఎవరు అంటారు? పడొచ్చు అని నేను అంటున్నా అన్నా. నేను అదే అంటున్నా, ఎక్కువ సంపాదిస్తున్నాను కాదు. మనోడు ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్లు చేస్తుండు, ఇదే బెట్టింగ్ యాప్స్ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మనోడు చేస్తుండు, బయాస్ అని యాదవ్ చేస్తుండు. అప్పుడు ఎందుకు రాలేదు? ఓన్లీ ఇండియా తిరుగుతున్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్లు చేస్తుండు కాబట్టి నాకన్నా ఎక్కువ పేరు అతనికి రాగల్లా అని చెప్పేసి ఎలిగేషన్లు స్టార్ట్ చేసిండు. రవిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో? రవి ఏం తప్పు చేస్తుండు? రవి ఎవరినన్నా పైసలు తీసుకొని నేను వీనికి పైసలు ఇస్తున్నా చూడు అని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తే రవిని అనొచ్చు, తెలుగు ట్రావెలర్ రవినే అనొచ్చు. ఇప్పుడు ఆయన సొంత మనీతోని 2000 రూపాయల గొడుగు తీసుకెళ్ళి ఒక చాకలైన ఉంటాడు కదా, ఇస్త్రీ చేసిన ఆయన, ఆ చాకలైనకి ఇచ్చిండంట, దాని మీద వీడియో పెట్టిండంట, 6 లక్షల వ్యూస్ వచ్చినాయంట. దానికి నీకు 50,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి అని మొత్తం కాంట్రవర్సీ చేసిండు. అరే బాబు, ఆయన జోబులకేం తీసిండు, గొడుగు కొనుక్కొచ్చిండు, ఆయన ఏదో బాధపడుతున్నాను ఇచ్చిండు, నేను మంచి పని చేసిన అని చెప్పి ఆయన ఛానల్లో పెట్టుకుండు. నీ గుద్దేం వచ్చింది? నీ జోబులకి ఇచ్చినా పోనీ పబ్లిక్ని మోసం చేసి తీసుకుంటా, ఆయనకు నేను 2,000 దానం చేసిన, మీరు అందరు 2,000 నాకు ఇవ్వండి అని చెప్పేసి నాన్ సెన్స్ ఎలిగేషన్ కదా ఇది. మరి నీ గుద్దేం వస్తుంది? ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ చేస్తే నీకు బాధ అనిపించలేదు, ఇప్పుడు ఈయనకు పేరు వస్తుంది. సింపుల్, తెలుగు బండి టీఎస్ వెహికల్ అమెరికాలో పెట్టాలి అనేది మనది ఇంట్రెస్ట్, నాకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పి బయాస్ అని యాదవ్ ఇంట్రెస్ట్ తీసుకుపోయిండు. ఆల్రెడీ ఆయనకు అక్కడ గుర్తింపు అనేది స్టార్ట్ అయింది. మన బండి వెళ్తుంటే అరే తెలంగాణ నుంచి ఈ వెహికల్ ఇటు వస్తుంది అని చెప్పేసి అందరు గుర్తించారు. అంతేగా దాని మీద అవసరమైతే తెలంగాణ అరే నువ్వు మొట్టమొదటి వ్యక్తివురా బాబు, నువ్వు మన తెలంగాణ బండి నాటికి తీసుకుపోయినావు, చాలా గ్రేట్ నువ్వు అని చెప్పి మెడలో లేకపోతే గిన్నీస్ రికార్డో ఏదో ఒక రికార్డ్ అన్న ఇస్తుంది అనే ఇంటెన్షన్ కోణంలో మనోడు ఏం చేసిండు, ఈయన ఎట్లయినా మాన్పియాలి, లేదంటే వీడు ఇంకా అన్ని తిరుగుతాడు కదా, దేశమంతా తిరుగుతాడు, అప్పుడు నా పేరు ఉండదు. నేనేం పిచ్చిపోకొని లెక్క ఫ్లైట్లో వస్తున్నా, ఫ్లైట్లో వస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి ఆ దేశం ఫ్లైట్లో పోతున్నా, అక్కడ నుంచి వెళ్ళి కార్లనో ట్రైన్లనో అట లోకల్ తిరుగుతున్నా, మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నా, నాకేమో బండి నడపనీకి రాదు, గేరేయనీకి రాదు, నా పేరు పోగల్లా అని చెప్పేసి బయాస్ అని యాదవ్ మీద ఏడుస్తుండు. అండ్ ఫ్రెష్ ఎలిగేషన్ ఏంటంటే 195 కంట్రీస్ మన రవి తెలుగు ట్రావెలర్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసిండు. ఒక లైసెన్స్ అనేది వచ్చేది, ఒక పలానా కమ్యూనిటీ నుంచి వస్తుంది ఆ లైసెన్స్. నీకు కావాలంటే నీకు ప్రూఫ్ పంపిస్తాయి ఎట్లా వస్తుంది అనేది, చాలామందికి అది నాలెడ్జ్ తెలియదు. సో ఈ స్టాంపులన్నీ చూపించి ఆ లైసెన్స్ అనేది తీసుకుంటారు అనమాట. వీడు ఇంకా 110 దేశాలు కూడా తిరగలేదు. అప్పుడే రవి వాళ్ళ వైఫ్ మీద, వాళ్ళ బిడ్డ మీద నానా బూతులు. నువ్వు యాక్చువల్గా నువ్వు ఈ క్యాడర్లో ఆలోచిస్తే నువ్వే కూర్చోబెట్టి కొడతావు ఇంటర్వ్యూ ఏవో అని. నువ్వు ఒక పని చేయి శివ, నువ్వు అన్ని లైవ్లోకి తీసుకో, ఇంటర్వ్యూ ఇవ్వమని
ఏమంటాడు తెలుసా, మీరందరు పిచ్చి, మీరందరు చేసేటి అని పిచ్చి పూక్ ఇంటర్వ్యూలు, మరి ఎందుకు నువ్వు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తావు పోయి? ఇంటర్వ్యూ అంటే అందులో వెళ్ళి మాట్లాడతాడు పెద్ద 1000 మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటాడు కదా, వాడు లైవ్ పెట్టి నాన్వేషన్ వర్సెస్ బిఎస్వై అంటాడు కదా, అప్పుడు వీడు టక్కున చూస్తాడు. మరి ఇంక ఎట్లా పోతుందో తెలియదు, వీని బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఓడోడు వరకు టక్కున ఆ లైవ్లోకి పోతాడు, హాయిరా బాబు అని పెడతాడు, వాడిని లైవ్లోకి తీసుకుంటాడు. ఇక వాడు వేసే జోకులకు, నాన్వేషన్ వాడు వేసే జోకులకు ఈ కంటెంట్ క్రియేటర్లు ఆ 1000 మంది 2000 మంది ఉండేటోళ్ళు కూడా నవ్వుతుంటారు. ఇప్పుడు నీకంటే ఒక క్యాడర్ సపరేట్ ఉంది కదా, ఒక యాంకర్గానే అయితే నీకు పేరు వచ్చింది కదా, నేను నిన్ను 2 sides ఆలోచించుకుంటా ఇంటర్వ్యూ చేస్తాను, నీకు ఓకేనా అని చెప్పు. వాడు నెక్స్ట్ మినిట్ మీరు పిచ్చి అనకపోతే సగం మీసంతోనే తిరుగుతా, ఈ వీడియో రిలీజ్ చేయక ముందుకు వానికి మెసేజ్ పెట్టు. సో ఇంకో విషయం చెప్తా నీకు, మనం ఒకరికి సపోర్ట్ చేయొద్దని ఏమీ లేదు. నేను ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతా. ఓకే. సో ఇంతసేపు నాన్వేషన్ గురించి అడిగిన, సో ఇప్పుడు బయాస్ అని యాదవ్ గురించి అడుగుతా. బయాస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్ల త్రూ తప్పు చేస్తుండా లేదా? బయాస్ అని యాదవే కాదు, రణబీర్ కపూర్ మొన్న యానిమల్ మూవీ తీసిండు, ఆయన పేరు రణబీర్ సింగ్, రణబీర్ కపూర్ ఏదో ఉంటుంది, యానిమల్ మూవీ తీసిండు. ఆ హీరో బెట్టింగ్ యాప్స్ లను ప్రమోషన్ చేసిండు, కాజల్ అగర్వాల్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసింది. సో కాల్డ్ కొన్ని తెలుగు యూట్యూబ్ మన సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా కిలాడి.com అని చెప్పి చాలా మంది కూడా దాంట్లో కూడా పెట్టిండ్రు. ఇవన్నీ ఇప్పుడు ఇల్లీగల్ కిందికి కూడా వచ్చినాయి. డైరెక్ట్ నువ్వు క్రికెట్ స్టేడియంలోనే Fun88 అనే లోగో వేసి మరి క్రికెట్ ఆడుతున్నారు, అది కూడా బెట్టింగ్ యాపే. సూపర్ చెప్పినావు. ఇంకా నువ్వు టైం ఇస్తే ఇంక అన్నీ చెప్తావు కూడా. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు క్రియేట్ చేసి అందులోకి రండి, నీకు ఫోన్ ఇస్తా, నీకు 500 బోనస్ వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారా? ఎవరు? ఇప్పుడు వేరే వాళ్ళు బెట్టింగ్ యాప్లు కొత్తదా? ఇది కొత్త ఎలిగేషనా? ఇంతసేపు ఏమో ఆ అన్వేష్ గాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ వల్ల జనాలు చచ్చిపోతుండ్రు అని చెప్పిండు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎలిగేషన్ అన్ని నిజాలు తీసుకొచ్చి ఎవడెవడు చేసిండు ప్రమోషన్, వీడు ఒక్కడే చేసిండా, ఇగో ఇంతమంది చేసిండ్రు, సిగ్గులేదు అడగనీకి అనేసి అంటే ఇప్పుడు టెలిగ్రామ్ గుర్తొచ్చిందా? అదే టెలిగ్రామ్ ముందు గుర్తు రాలేదా? అదే అంటున్నా కదా నేను. అదే 2 సంవత్సరాల కింద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుంటే గుద్ద మూసుకొని ఎందుకు ఉన్నాడు ఈ అన్వేష్ గాడు? అదే 2 సంవత్సరాల కింద నుంచి అడగవచ్చు కదా, ఎందుకంటే 2 సంవత్సరాల కింద ఇంక 50,000 మంది ఫాలోవర్స్ కూడా చక్కగా లేరు. అప్పుడు అడిగితే ఇప్పుడు 2-3 లక్షలు అడిగిండు, అడగలేదు కాదు బ్రో. ఇప్పుడు మనం నిన్ను అడుగుతున్నా, ఇప్పుడు బయాస్ అని యాదవ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను అన్వేష్ ఇంటరప్ట్ లేకుండా నువ్వు నన్ను అడుగుతున్నావు. అవును, ఓకే, నన్ను క్వశ్చన్ అడిగి ఇప్పుడు. సో నేను ఏమంటున్నా అంటే బయాస్ అని యాదవ్ భయ్యా సో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుండు, సో ఆయనది ఏమైనా తప్పు ఉందా అని అడిగిన నేను. బయాస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తుండో, ఆయనది ఏమైనా తప్పు ఉందా అని అడుగుతున్నా అంతే. ఓకే, అంటే నీకు ఆన్సర్ ఎట్లా రావాలనుకుంటున్నావు? నేను దాన్ని డిఫీట్ చేసుకోవన్నా తప్ప కాదా? సింగిల్ ఆన్సర్ ఇవ్వ అన్న, డిఫీట్ చేసుకోవన్నా తప్ప కాదా? తప్ప కాదా అని చెప్పి దాని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంతే. ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసేంత వరకు లేదా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేంజ్ చేసేంత వరకు ప్రతి యూట్యూబర్కి ఇచ్చిన ఒక హక్కు. ఒకవేళ అది గ్యామ్లింగ్ కానీ లేకపోతే ఇంకా వేరే లింకులు, హ్యాకింగ్ లింకులు కానీ పెట్టినట్టయితే ఖచ్చితంగా యూట్యూబ్ బోర్డ్ అనేది తీసేస్తుంది. ప్రజెంట్ కూడా తీసేస్తుంది. ఇంకా కొంచెం దాన్ని స్ట్రాంగ్గా చేసి ఈ ఎవరైతే సోకాళ్ళు చచ్చిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడితే మంచిది. ఒక్కడు ఇది గుంపులుగా జరిగేటటువంటి పెద్ద సంస్థగా జరుగుతుంది, పెద్ద సుమోటోగా జరుగుతుంది. ఒక్కడిని తొక్కుడు తప్పు. బయాస్ అని యాదవ్ ప్రమోషన్ నేను బెట్టింగ్ యాప్స్ తప్పే అని బయాస్ అని యాదవ్ చెప్పిండు, ఆయన నోటితోనే చెప్పిండు. అయినప్పటికీ ఒకవేళ యూట్యూబర్స్ చెయ్యకపోతే, కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రాంగ్ కాకపోతే యూట్యూబ్ బోర్డే దాన్ని డైరెక్ట్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఎలా అంటే నువ్వు కొన్ని ఓపెన్ చేయి, నువ్వు డైరెక్ట్ ఓపెన్ చేస్తే రమ్మీ యాడ్లు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు చేస్తావా? చెయ్యి, లేదా నేను యూట్యూబ్ అంతా చేయించుకుంటా అనేటటువంటి ఉన్న సిచ్యువేషన్ ఉన్నది ఈ టైంలో. సో మానిపిద్దామంటే ఓకే తప్పనే చెప్తున్నారు అందరు కూడా, కాదనట్లే, ఇదే తప్పు అందరు చేస్తున్నారు, సో అందరితో మాట్లాడదాము, అందరిని మానిపిద్దాము. నీకు దాని ఏమంటారు, ట్విట్టర్ని ఈ మధ్య ఎక్సో ఏమో అయింది కదా, థ్రెడ్డో ఏదో అయింది కదా, దాంట్లో మోడీకి అందరము ఒకటే రోజుల ఒక కాల్, అందరికి ఒక ప్రోటోకాల్, పలానా రోజు పలానా టైంకి మోడీకి. సరే, విజయగౌడ్ బెట్టింగ్ యాప్స్ ని ఎప్పుడైనా ప్రమోట్ చేస్తుండా? నేను ఫ్యాంటసీ యాప్స్ ని ప్రమోషన్ చేస్తుండే, దాదాపు ఒక 4 months నుంచి చేయట్లేదు. ఎందుకంటే నాకేదో భయమయ్యి కాదు, నాకు 4 months నుంచి నా యూట్యూబ్ రెవెన్యూ అనేది దాదాపు 2 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది. సో అలాంటప్పుడు నాకు 2 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది. నేను యాప్ ప్రమోషన్ ఎందుకు చేస్తాను? నాకు నెల ఖర్చులు వచ్చేసి ఇంటర్వ్యూలు చేయాలంటే 50-60 వేలు ఉంటుంది. అంటే ఆయనకి ఇంత 3,000-2,000 ఇచ్చుకుంటూ పోతే, సో వాళ్ళకు 60,000 పోను, నా కారు, నా బంగ్లా, నా
నా బొచ్చు అనుకుంటే ఈ ఖర్చులు ఉంటాయి కదా, తాగుడు పీకుడు, అవో 50,000 పోనా, నాకు ఇంకొక 90,000 ఉల్టాకే మిగులుతుంది, నేను ఎందుకు ప్రమోషన్ చేస్తే ఇప్పుడు? ఓకే, ఒకవేళ ఎప్పుడైతే రెవెన్యూ పడిపోతుందో అప్పుడు తప్పదు ఇంకా. సరే, నువ్వు చేసేది కరెక్టే అంట నేను. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు ఏం పైసలు లేనోడు ఏదో ఒకటి ఆధారం వస్తే చేసుకోవాలని చెప్పేసి ఎవడైనా అనుకుంటాడు. సో బెట్టింగ్ యాప్ది ప్రమోషన్ వచ్చింది, సరే 5,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి వాడు చేస్తాడు. చేసిన తర్వాత ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రమోషన్ చేయొచ్చు. కానీ బెట్టింగ్ యాప్ కూడా ప్రమోషన్ చేసినప్పుడు, అంటే పైసలు లేకపోతే మీరు చేసినప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏం చేస్తున్నావు? చెప్పు నువ్వు వింటున్నా, నువ్వు చెప్పేది కరెక్టే కాదా? ఓకే, సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి దాని తర్వాత మళ్ళీ అంటే వాడు చూసిన తర్వాత అది డిలీట్ చేసి మళ్ళీ నీ ఫాలోవర్స్కి మళ్ళీ మీరు చెప్పొచ్చు కదా, బెట్టింగ్ యాప్ ఇట్లా చనిపోతారు, అది చేస్తారు, ఇట్లా మోసపోతారు, చేయకండి అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. అంటే నేను ఏమంటున్నా అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చినప్పుడు మీ దగ్గర పైసలు లేకుండా పైసలు తీసుకొని ప్రమోట్ చేయండి, చేసేసి మళ్ళీ మీరు దాన్ని అంటే ఒకటి చెప్పి దాన్ని మళ్ళీ మీరు చెప్పొచ్చు. ఎందుకంటే సిగరెట్ బాక్స్ పైనే ఒకటి ఉంటుంది, ఏందనంటే మీరు తాగొద్దు చెడిపోతారు అని చెప్పేసి, తాగేటోళ్ళు తాగుతారు, తాగిన వాళ్ళు తాగరు. సో అగ్గిపెట్ట మచ్చన్న రీసెంట్గా కొట్టినందుకు మనోడు మాట్లాడడం జరిగింది. ఎవరు? నాన్ వేషన అగ్గిపెట్ట మచ్చన్న కొట్టినందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. అవును కాదా? అవునా కాదా? అవునన్నా మాట్లాడిండు కదా. అవును. ఎందుకు కొట్టినావు? ఎందుకు బలిసింది అంతగానం ఎందుకు సంపాదిస్తున్నావు, అంతగానం ఎందుకు తాగుతున్నావు, అంతగానం ఎందుకు తింటున్నావు? ఎందుకంటే నేను 3 లక్షలు పెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఆల్రెడీ వీడియోలని రిలీజ్ చేసిన, వాడు ఆడోళ్ళని ఎట్లా చేస్తుండే నేను క్లియర్గా ప్రొజెక్ట్ చేసిన, చూపించిన. నేను ప్రొజెక్ట్ చేయడమే నా ఎజెండా కాదు, వాడు క్లియర్గా ఏం చేసిండో, నాకు కంటెంట్ రాలేదు అని చెప్పిన. నాకు ఒక 30 గేమ్లు ఉండే, 30 వీడియోలు ఉండే, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ పెట్టుకుంటే 60 వీడియోలు అవుతుంది, నా పైసలు నాకు వసూలు అవుతుంది. పల్లవి ప్రశాంత్ ఎట్లా అయితే బయట మట్టి తినుకుంటా ట్రాక్టర్ కాడ సింపతి వీడియోలు చేసిన తర్వాత బిగ్ బాస్కి పోయిండో, బిగ్ బాస్లో ఏం చేసిండో మనోడు అట్లనే ట్రాక్టర్ని తిప్పిండా బుయ్యి అనుకుంటా? కాదు కదా. మన ఈయన పేరేం పేరు, బిగ్ బాస్ చేసే షోలో వాళ్ళు చెప్పే కంటెంట్ అయితే చేసిండు కదా, గేమ్స్ ఆడింది కదా. సో అట్లనే అగ్గిపెట్టే మచ్చని కూడా నేను చూపిద్దాము, పెద్ద బాస్కి తీసుకొచ్చి అట్లా ఆడిపిద్దాం, కంటెంట్ అనేది అట్లా క్రియేట్ చేద్దామా. మరి ఎందుకు ఆడిపోయలే? ఎందుకు ఆడిపోయి ఆడోళ్ళని తిడుతుండు, కొడుతుండు, చూడు వీడియోలలో ఉంటాయి. నేను అబద్ధం చెప్పట్లేదు నా నోటితో. కాదు, మీరు కంటెంట్ కోసం మీరు చేపలేరా అన్న? దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా. కాదు, నేను కాదు కంటెంట్ కోసం ఇది చేపియలేదు, దేవుని మీద ఒట్టేసి చెప్తా అంటున్నా కదా. నువ్వు పోదామంటే ఏదైనా గుడి మాట వాళ్ళని ఒత్తిండు అది అని చెప్పేసి. అవును, లేడీస్ కి సపరేట్ రూమ్, జెంట్స్ కి సపరేట్ రూమ్ ఇచ్చిన. మరి ఇచ్చినాక కూడా ఎట్లయితుంది? ఇగో మళ్ళీ ఫస్ట్ చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి కాదు, ఇది నువ్వు అన్నావు కదా ఇప్పుడు చేస్తున్నాను. వాళ్ళ ఒక మనిషివి ప్రొడ్యూసర్ లాగా ఒక షో డైరెక్షన్ చేస్తున్నావు. చేసినప్పుడు ఆడ ఒక్కళ్ళకొక్కళ్ళకు ఏం కావద్దని చెప్పేసి నీకు ఉండాలి కదా. మగోళ్ళకు ఒక సపరేట్ రూము, ఆడోళ్ళకు ఒక సపరేట్ రూము ఇచ్చినాం ఆల్రెడీ. ఆడోళ్ళకి సపరేట్ రూమ్ ఇస్తే ఆడోళ్ళందరూ అట్లా జొర్రి వండుకుంటారు కదా. ఈడేం చేసిండు, అగ్గిపెట్టే మచ్చ వాళ్ళ అక్క బయటకు వచ్చి వాడిని మీరు హ్యాండిల్ చేయలేరు, నేనైతేనే హ్యాండిల్ చేస్తాను, నేను ఆయన్ని వండబెట్టుకుంటాను అంటే వాళ్ళిద్దరికి సపరేట్ బెడ్ ఇచ్చిన. వాళ్ళ సపరేట్ బెడ్ ఇయ్యంగా మాకు బెడ్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల, అదే పరుపులు అనేది తక్కువ, మన బెడ్ అంటే తెలుసు మంచాలు తక్కువ ఉండడం వల్ల 2 ఆడపిల్లలేమో కింద వండుకున్నారు, వాళ్ళు వేరే సైడ్ వండుకున్నారు, వీళ్ళు వేరే సైడ్ వండుకున్నారు. స్వాతి నాయుడు ఆయన బడేలు రాని పైన మంచం మీద వండుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఆడోళ్ళని చూసుకుంటా అబ్బా ఏమంటారు నా జన్మ ధన్యమైంది, దాని తొడలు కనబడుతున్నాయి అని అన్నాడంట. వాళ్ళ అక్క ఇలా చెప్తే ఆ పిల్లలు నాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. అయితే నేను రిక్వెస్ట్ చేసిన, అమ్మ నైటీలు వేసుకోకుండా పాయింట్లు వేసుకొని పండుకోరు తల్లి ఈ ఒక్కరోజు, నెక్స్ట్ డే మీ ఆడోళ్ళకే కాదు వాళ్ళకే సపరేట్ రూమ్ ఇస్తా. ఆ మొగోళ్ళ అందరం బయటకు వచ్చేసి ఆల్రెడీ సగం మంది అందులో వండుకున్నారు, వాళ్ళని బయటికి పిలిచి మేము బయట వండుకొని ఆ పెద్ద రూమే వాళ్ళకి ఇచ్చేసేస్తా, నేను ఇళ్ళనే వండుకోరమ్మా ఈ ఒక్కరోజు సబర్ చేయర్రి అని చెప్పిన. సో నేను ఆల్రెడీ ప్రిఫర్ చేసే ఆడలకు సపరేట్, మొగోళ్ళకు సపరేట్ ఇచ్చిన. మొగోళ్ళల్లో వాడు వండుకోలేదు, వాళ్ళ అక్క వద్దని చెప్పింది, వాడు తాగిన తర్వాత ఎవడేం చేస్తాడో తెలియదు, కొరికిండి అనుకో మీరు చచ్చిపోగలరా అని చెప్పింది. సో అట్లా జరిగిందన్న, నేనేమి తప్పు చేయలేదు అందులో, ఎటువంటి తప్పు నా కళ్ళ ముందు ఏం జరగలేదు. సో ఇంత మంచి మాట్లాడే విద్యగౌడ్ ఎందుకు అంటే బయట కొంతమంది దగ్గర ఒక 50% పబ్లిక్ దగ్గర గలీజ్ గాడు అన్నట్టు పేరు వస్తుంది విద్యగౌడ్ అంటే? అయితే లాలీపాప్ ఇంటర్వ్యూలలో నేను చెందు కూర్చొని ఇట్లా అడుగుతాం కదా, నీ మీద కామెంట్ వచ్చింది, నువ్వు అంటే పెద్ద పిచ్చిపోకొని ఉంటావు నిజమేనా అని అడుగుతాం కదా. అవి కూడా కామెంట్లు మీరే క్రియేట్ చేస్తారు. అవునన్నా, మేమే చెప్తాం కదన్నా ఇంటర్వ్యూలలో. సో అంటే మీరే క్రియేట్ చేస్తారు, మీరే అడుగుతారు, అంటే ఎంతమందిని అందరినీ ట్రోల్ చేస్తారు మీరు. అవునా? పల్లవి ప్రశాంత్ని ట్రోల్ చేసిరు. ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ మీ ఫ్రెండ్ కదా,
మీ ఫ్రెండ్ కదా నీ ఒక్కడికే పల్లె ప్రశాంత్ ఈయన ఒక్కడికే ఇంటర్వ్యూ ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇయ్యాడు గైస్. ఓకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యాడు? ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ కదా అని అడుగుతున్నాను. ఓకే, కోపానికి ఎందుకు పోతున్నావే? సరే ఒకటే ఎగ్జాంపుల్, పల్లెవ ప్రశాంత్ నా ఫ్రెండ్ అన్నాడు. అవును పల్లెవ ప్రశాంత్ నా ఫ్రెండ్. విజ్జుగౌడ్ నా ఫ్రెండా కాదా? అవును, విజ్జుగౌడ్ కూడా ఫ్రెండే. విజ్జుగౌడ్ అందరికి ఇస్తాడు ఇంటర్వ్యూలు. ఓకే, మీ పల్లె ప్రశాంత్ కాదు. మరి వాడి ఇష్టం, నీ ఇష్టం లాగా వాడి ఇష్టం అనేది ఒకటి ఉంటది కదా, ఎవడి ఇష్టం ఆడిది. ఓకేనా? కరెక్ట్. నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పేసి పేర్లు ఎందుకు గుర్తుకు రాదు నాకు. పల్లెవ ప్రశాంత్ ని ట్రోల్ చేసిండు, ఇంకా చాలా మందిని ట్రోల్ చేస్తున్నా, వాళ్ళందరూ నాకు మెసేజ్ కూడా ఇస్తారు. నేను ఒకటి చెప్తా, నాకు మెసేజ్ చేసి విజ్జుగౌడ్ అనే పర్సన్ ఇట్లా చేస్తున్నా జర చెప్పు అని చెప్పేసి అంటున్నాను. సో నీకు ఏమని చెప్తా నేను? ఇప్పుడు నాకు టైం రావాలి ఇంటర్వ్యూది, అప్పుడు అడుగుదాము ఈయన అని చెప్పేసి అనుకున్నా. నిజం చెప్తే ఒకళ్ళు మానసికంగా బాధపడతానని ఒకటి నిజాలు చెప్తే జనాలకి కోపం వస్తుంది అని చెప్పడంలో తప్పే లేదు. నేనేమంటా నా వర్షన్లో, ఇగో బిగ్ బాస్ అయిపోయి 7-8 నెలలు కావస్తుంది, నువ్వు పైసలు పంచుతా అని చెప్పినవు, నువ్వు పైసలు పంచలేవు, ఎందుకు పంచలేవు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నీకు ట్రోల్ చేసినట్టు అర్థమైంది, ఆయన కూడా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నావు పైసలు వచ్చినాయి, నేనంటా పైసలు వచ్చినాయి నీకు తెలుసా? నేను దాన్ని డిఫీట్ చేసుకుంటా. పైసలు వచ్చినాయని నీకు తెలుసా? నేను దాన్ని డిఫీట్ చేసుకుంటా. పైసలు వచ్చినాయని నీకు తెలుసా? తెలియదు. తెలిసినప్పుడు మాట్లాడాలి కదా. తెలిసినప్పుడే మాట్లాడాలి, చెప్పాలి కదా మరి. నువ్వు చెప్పాలి కదా మరి. పైసలు రాలేవని చెప్పి అన్న 3 నెలల్లో చెక్ ఇష్యూ అవుతుంది అన్న, చెక్ ఎందుకు ఇష్యూ కాలేదు వీళ్ళకి అంటే నీకు ఎట్లా తెలుసు అనేసి అంటే నువ్వు మాట్లాడుతున్నావు. అంటే బిగ్ బాస్ పోయేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చెప్పలేరా, ఏం చెప్పరా మాకు? అరే వాళ్ళ దోస్తులే మాకు చెప్తారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటా, సో పల్లె ప్రశాంత్ దోస్తులు నీకు చెప్పారు? పల్లె ప్రశాంత్ దోస్తులందరూ నాకు చెప్పారు. నీకు చెప్పారు? అవును. సో ఏమేమి వచ్చినాయంట పల్లె ప్రశాంత్ మొత్తం పైసలన్నీ వచ్చినాయంట. ఓకే, ఇంకా వాళ్ళ అమ్మకి నెక్లెస్ కూడా వచ్చింది, కార్ కూడా వచ్చేసింది, ఇవన్నీ నేను చెప్తున్నాడు. వచ్చిందని చెప్పిరా అని అడిగినా, సంబంధం లేదు, అది సంబంధం లేదని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఒకటి గైస్, నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ట్రోల్ కొట్టేంత వరకు డబ్బులు రాలేవు. ఎప్పుడైతే ట్రోల్ కొట్టినో విత్ ఇన్ 3 daysలో డబ్బులు వంచుతున్నట్టు వీడియో పెట్టిండ్రు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అంటున్నా. ఇప్పుడు నేను తప్పనట్లేదు, నేను వీడియోలు కూడా డిలీట్ చేసిన. ఇగో వాళ్ళ తమ్ముడు మహావీర్ నాకు ఫోన్ చేసిండు, అన్న మేము తిరుగుతున్న కారు మాది కాదు, మాకు డబ్బులు రాలేవు, ఎప్పుడైతే డబ్బులు వస్తాయో నేను కూడా ఫోన్ చేసి చెప్తా, కావాలంటే నువ్వు కూడా రా, నువ్వు కూడా వీడియో తీసుకో, మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే పైసలు అనేది రాలేదు అంటే, తమ్ముడు అదేంది 3 monthsలో వస్తాయని చెప్పి మీ బిగ్ బాస్ అగ్రిమెంట్లోనే ఉంటుంది. నా దోస్త్ ఒకటి పోయిండు, వానికి అగ్రిమెంట్ అంతా చదివేసి వచ్చిండు, ఇవన్నీ నాకు తెలుసు కదా, మరి 3 monthsలో వచ్చినాయని నేను అనుకున్నా అనేసి అంటే, లేదన్నా రాలేదు అని అన్నాడు. సరే నెక్స్ట్ ఏమంటావు అని అంటే, అన్న ఒక 10-15 daysలో వీడియోలకి నీకు ఫోన్ చేసి పిలుస్తా, నువ్వు కావాలంటే రా, నీకు నా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే నా వీడియో ఏదైతే ట్రోల్ చేసిన వీడియో ఉందో అది డిలీట్ చేయన్నా అని చెప్పాను. సరే బాబు, నువ్వు మహావీర్ నువ్వు మంచిగా చెప్పినావు తమ్ముడు, నీ మీద నాకు ఏ కోపం లేదు, మీ అన్న మీద కూడా లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని నాదే స్టెప్ రాంగ్ అనుకొని నేను వీడియో డిలీట్ చేస్తాను అని చెప్పి వీడియో డిలీట్ చేసిన. విజ్జుగౌడ్ వీడియోలలో కొంచెం వల్గారిటీ ఉంటుందా మీరు కామెంట్ చేయడం కింద. ఉంటుంది. సో ఈయన వీడియోలు అస్సలు చూడకండి మీరు, ఓకేనా? చూసిరనుకో మీరు ఇక ఈయనలాగా తయారవుతారు. నువ్వేమంటావు నేను చెప్పిన దానికి? కరెక్ట్. అయితే ఇప్పుడు శివ ఏమంటుండంటే, విజ్జుగౌడ్ కంటెంట్లో వల్గారిటీ ఉంటుంది, సో చూడకండి అని చెప్తున్నాడు. నీకు ఛాలెంజ్ ఇస్తా, 100 rupees బాండ్ పేపర్ మీద రాసిస్తా, మళ్ళీ ఒకసారి అదే మాట చెప్పు, థ్యాంక్స్ చెప్తా 100 rupees బాండ్ పేపర్ మీద. ఇది నా ఛానల్ చూడొద్దు అని చెప్పు. ఓకే, చెప్పు. ఎందుకులే నీ కడుపు మీద నేను కొట్టలేదు, అంత సీనే లేదు. నాకు ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంది, ఒక గోస్ట్ హంటింగ్ ఛానల్ ఉంది. నేను జస్ట్ జనరల్గా చేసే వ్లాగింగ్ ఛానల్ అయితే 10,000 కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్ రాలేదు. ఆ వ్లాగింగ్ ఛానల్లో ఎవరు చూపించలేదు కాబట్టి అది 10,000 కాడనే ఆగిపోయింది. వ్లాగింగ్ ఛానల్లో ఒక్క బూత్ లేకుండా మాట్లాడితే నేను అయినా అప్పటికి నాకు 10,000 మంది వచ్చినప్పటికీ కూడా 20,000-30,000 జనరేటే అవ్వలేదు ఆ యూట్యూబ్లో. సో నువ్వు వద్దన్నా, నువ్వు వద్దు అని చూడొద్దు అని చెప్పినా కానీ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అదే ఈయన ఏదో వల్గర్ కంటెంట్ చేస్తాడంటే చూద్దాము, ఎవరైనా నెంబర్లు కానీ ఎవరైనా ఏమైనా బయట కనబడతాయేమో అని చెప్పి వచ్చి మరీ చూస్తారు. సో నేను వల్గర్ కంటెంట్ అంటే ఏం చేయను, కాకపోతే కొంచెం బూతులు ఉంటాయి, 18+ బూతులు ఉంటాయి. ఎవడైతే 18+ చూడాలని పెడతారు కానీ 18+ ఎవరు చూడ, 18 బిలోనే చూస్తారు. 18 బిలో చూడండి, చిన్నపిల్లలు చూడండి. చిన్నపిల్లలకు వీడియో ఫోన్ ఇవ్వకుండా సరిపోతుంది కదా. నేను బూతులు ఎట్లా యూజ్ చేస్తా అంటే, చాలామంది హిందీ యూట్యూబర్లు కూడా ఉన్నారు, తమిళ యూట్యూబర్లు కూడా ఉన్నారు, వాళ్ళు బూతులు యూజ్ చేసే పెడతారనమాట. సో మాదొక క్యాడర్, మాకంటూ ఒక కంటెంట్ అనేది సపరేట్గా ఉంది. ఇప్పుడు శివ ఒక్కడే మంచోడు, శివ యాంకరింగ్ ఎట్లయితే చేస్తాడో ఆయన చూసి నేర్చుకుంటే నేను కూడా చేసుకుంటా పోతాం, మరి ఆయన కూడా కాంపిటీషన్ పెరుగుతుంది కదా. మాకు కంటెంట్ ఏం కాదు, నా కాంపిటీషన్ పెరిగినా పర్లేదు అన్న. మేము ఆల్రెడీ ఇంటర్వ్యూలో చేస్తామన్నా, నువ్వు RGBతో చేస్తే 5 లక్షలు పోతాయి, మేము ఉప్పల్ బాల్తో చేస్తే 1 million కొడతా నేను. ఓకే, అంటే నువ్వేమన్నా ఇప్పుడు RGB కన్నా ఉప్పల్ బాల్ ఎక్కువనా?
నువ్వు ఆర్జీవితో చేస్తే నువ్వు ఆర్జీవితో చేస్తే 1,00,000 వ్యూస్ కూడా పోతాయో పోవో తెలియదు నాకు. అదే నేను ఉప్పల్ వాళ్ళతో చేస్తే 1 మిలియన్ కొడతా. నేను ఆర్జీవిని ఉప్పల్ బాలుగాంతో కాదు పోల్చేది. నీ గురించి చెప్తున్నా, నేను నా గురించి చెప్తున్నావు. అదే ఆర్జీవిని నేను చేస్తే 1 కోటి వ్యూస్ కొడతా నేను. ఓకే, అందుకే నీకు దొరుకుతలేదు ఇంటర్వ్యూ. అంతే, దట్స్ ఇట్, ఫైన్. అదే సో ఉప్పల్ బాలతో ఈ మధ్య షికార్లు కూడా చేస్తున్నట్టున్నావు కదా. అవునా? ఏదో పబ్లకి ఎక్కడెక్కడో పోతున్నట్టు. అవునా? డాన్స్లు వేస్తారు, వీడియోలు వేస్తారు. సో ఉప్పల్ బాల్ అంటే నీకు అంత ఇష్టమా? ఉప్పల్ బాల్ అంటే దోస్తాను. వాడు పాపం మంచోడని, యాక్చువల్గా కంటెంట్ మట్టుకు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు కానీ నిజంగా చెప్పాలంటే మంచోడాడు. అది ఓన్లీ కంటెంట్ వరకే మాట్లాడతాడు. సరే, ఆ మధ్య ఉప్పల్ బాల్ వాళ్ళ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్నుండి, అప్పుడు ఏమైనా హెల్ప్ చేసినావు? లేదన్న, అప్పుడు కాదు నాకు పరిచయం. ఈ మధ్య ఈ 3-4 months కింద నుంచి ఎక్కువ పరిచయం అంతే. అప్పుడు నాకు పరిచయం లేదు, ఎక్కువ పరిచయం లేదు, తెలుసు అప్పటికి అట్లా. సో లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్, సో అది నువ్వు అవునా కాదా అని చెప్పాలి. అంటే సింగిల్ వర్డ్ అన్నా లేకపోతే చెప్పాలి, దానికి కూడా సింగిల్ వర్డ్ ఇచ్చి నువ్వు చెప్పాలి. సో నువ్వు బయసని యాదవ్, నా అన్వేషణ ముగ్గురు కలిసి నాటకం ఆడుతుర్రా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ అది అని చేసేసి అన్నా అది ఒక్కటి అడగకని చెప్పినా కదన్నా. నువ్వు కెమెరా బంద్ నిజం చెప్తా. ఇదంతా కాదు కానీ నిజం చెప్పు. నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, కావాలని మీరు కంటెంట్ కోసం ముగ్గురు కొట్లాడుతున్నట్టు క్రియేట్ చేసి అది చేసి ఏదో స్ట్రైక్లు వేస్తుండో అది. నువ్వు ఎట్లా నిజంగా అట్లా కథలు వద్దు, నిజం చెప్పు. లేదు నేనేమన్నా, నీకు ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పిన వాళ్ళు? నాకు తెలిసి యుఎస్లో శ్రావణ్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, అతనికి ఒకరికి తెలుసు. ఉమేష్ ఉంటాడు ఇంగ్లాండ్లో, అతను చెప్పాడు. కానీ శ్రీకళ అని ఒక ఆమె ఈయనే ఉంటుంది, ఆమె ఇటే అయిపోవచ్చు. నువ్వు లేడీస్తో ఎక్కువ చార్జ్ చేస్తట్టున్నావు కదా. అయితే శ్రీకళ చెప్పను అనుకుంటా, ఏంది చెప్పు నాకు అర్థం కాదు. ఆయన ఏదో సరే ఓకే, నీకు తెలిసింది కదన్నా. ఓకే తెలిసిపోయింది కదా నీకు. మేము ఇదంతా కావాలని చేస్తున్నాం, ఎందుకంటే అందరికి వ్యూస్ పడిపోయింది. జనాలు పిచ్చి. ఎవరు జనాలు? నాన్ వెజ్ ఫ్యాన్స్ పిచ్చిపోకోలు. సో నేను యువశేఖర్ కానీ అరితురు ఎట్లా కొడుతున్నావు, నాన్ వెజ్ కానీ కూడా అట్లనే కాదు. నిజంగా ఇప్పుడు మీరు ప్లాన్ వేసుకురా, ముగ్గురు కలిసి ప్లాన్ అన్నా. ఇదంతా ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ఇన్ఫర్మేషన్ బొక్క తోటకూర అంతా వేస్ట్. అది కాదు, వాడు వాంతో కలిసి ఉండేది. అమ్మల నక్కలు తిట్టే వాంతో మేము కలిసిపోయి ఇదంతా జనాలను పిచ్చిపోకోలని చేద్దాము. అదంతా కాదు, జస్ట్ వాడు ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేసిండు. ఆ ఎలిగేషన్ ఏంటంటే వీడు అమెరికా దాకా పోలేడు అని అన్నాడు. సరే మీరు అని చెప్పిన, లేదు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పిండు. బయసని యాదవ్ వల్లనే చచ్చిపోతున్నా అని చెప్పిండు. కాబట్టి ఒక్కడు కాదురా బాబు, చాలా మంది ఉన్నారు. అంటే నేను కూడా ఒకటి అంట, బయసని యాదవ్ వల్లనే ఏం చచ్చిపోతలేరు. బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తారో వాళ్ళ వల్ల కూడా చాలా మంది. అంటే ఈయన చేసినప్పుడు ఎంతమంది చచ్చిపోయారో, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంతమంది చచ్చిపోతారో అందరు కలిసి ఒకటేసారి వచ్చినాయి. ఎందుకంటే కొంతమంది వీరి పెట్టింది కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఈ అబ్బాయి చచ్చిపోయింది, దేనివల్ల చనిపోయారో మనకు తెలియదు. బయసని యాదవ్ వల్ల చనిపోయారో, వేరే బెట్టింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ప్రమోట్ చేసి చనిపోయారో మనకు తెలియదు. సో ఆయన మీ పైన ఎలిగేషన్ చేసి నీ పైన బయసని యాదవ్ పైన మళ్ళీ వీళ్ళు మీరిద్దరు కలిసి ఆయన పైన ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు ముగింపు పలుకుతుంది? అంటే ముగింపు అనేది లేకుంటే ఆగస్టు 18 తర్వాత ఏమైనా జరగబోతుందా అన్న? ఇప్పుడు ఇది ఏ నెల? ఏప్రిల్ కదా, మే ఎండింగ్ కల్లా అయిపోతుంది అన్న. మే ఎండింగ్ అంటే ఏం చేయబోతున్నారు? ఎవరేమేం చేయలే, వాడు ఆపేస్తాడు. ఎందుకంటే వాడు మే ఎండింగ్ తర్వాత జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తుండు, ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తుండో, అప్పుడు కామ్ డౌన్ అయిపోతాడు. సో వాడు కామ్ డౌన్ అయిపోయిన తర్వాత అన్ని చల్లబడతాయి. అప్పటిదాకా ఏదో ఒకటి వస్తూ ఉంటాడు, మేము కూడా రియాక్షన్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, అంతే. కానీ ఇప్పుడు మానసికంగా మీకు బాధ లేదా? బయసని యాదవ్కి కానీ మీకు కానీ ఏం బాధ లేదా మానసికంగా? మానసికంగా బాధ అంటే ఇప్పుడు కూర్చొని ఏడవాలనా, అయ్యో వాడు మమ్మల్ని ఇట్లా అంటుండు, ఆడాయన ఇట్లా అంటుండు అనేసి ఏడవాలనా? అంటే బాధ అనేది ఒకటి ఉంటుంది కదా, ఉండదా? ఏం బాధ అన్న? ఏదైనా కానీ ఇట్లా తిడుతుండు కదా అది అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అందరికి వ్యూస్ మంచిగా వస్తున్నాయి. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు కొట్లాడి వేరే యాంకర్లను కూడా తిట్టిపిస్తున్నారు కదా. మేము తిప్పియట్లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని మేము తిట్టిపియట్లేదు, వాడు తిడుతుండు గొల్లిగాడు. అదే మీ మీద కోపంతో యాంకర్లను తిడుతురు కదా. అవునా? ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్నే మా కో యాంకర్నే తిట్టడం జరిగింది. సో రేపొద్దున నన్ను తిడతారు నాకు తెలియదు. కానీ అంటే మీ వల్లనే కదా ఇప్పుడు తిట్టడం. ఇప్పుడు మీద ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయన్న, ఇంటర్వ్యూ డిలీట్ చేయను. ఓకే, ఎందుకు నిజాలని బయట పెడుతున్నా? నిన్ను తిట్టాడు, నన్ను తిట్టడానికి కాదు. సో నా కో యాంకర్ని తిట్టింది కాబట్టి నేను బాధపడుతున్నా.
నాకు కూడా బాధ అనిపిస్తుంది. సో అన్వేష్ ఇలాంటివి తిట్టకు. నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా కానీ నువ్వు ఎవరైనా లైవ్లో పోయినా కానీ మేము తిడుతున్నాం. అంటే నా అన్వేషణ కూడా అంటే నువ్వు పేరెంట్స్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి కూడా పోవడం కూడా తప్పు. చెప్పట్లే సారే అని చెప్పు, ఇండ్రారే నీకే ఎందుకు చేయడం కూడా తప్పు. ఇంకోటి భారతదేశాన్ని తిట్టడం కూడా నువ్వు తప్పు. సో ఏంటంటే ఒక సోషల్ మీడియాలో అంటే జస్ట్ ఇంట్లో కావాలని ఏదో మాటలు అనుకుంటారు, ఏదో తిట్టుకుంటారు, కానీ నువ్వు సోషల్ మీడియాలో నువ్వు తిట్టడము, ఇక్కడ కేసులు అవ్వడము ఏం జరిగాయి అనుకుంటున్నావా? అంటే భారతదేశం అంటే ఏందో నీకు తెలుసా? అసలు నువ్వు ఈ నుంచి ఎందుకు పోయినావు నీకు తెలుసా? అసలు నీకు ఇక్కడ ఏం దొరకగానే పోయినావా? ఎందుకు పోయింది అసలు? ఆమె కేసు పెట్టింది, స్వాతి అనేట ఆమె కేసు పెట్టింది. ఓకే. ఆమె పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తారు కల్లా ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక దేశాలు తిరగడం నేర్చుకున్నాడు. ఓకే. ఆమె కేసు పెట్టింది అంటున్నా స్వాతి? కేసు పెట్టిందన్న, కేసు ఉన్నది, కేసు నెంబర్ కూడా ఉన్నదన్న నా దగ్గర. ఓకే. కేసు నెంబర్ కూడా ఉన్నది. నేను నీకు చూపిస్తా, నువ్వు చూడు అంతే. నువ్వు అంటే మీ ఛానల్కి చూపి, అది అకార్డింగ్ టు లీగల్గా కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఒక సెక్షన్ చూపించి నువ్వు ఎదుటోని భయపట్టిస్తున్నావు అంటే నీకు స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. అందుకనే చాలా మంది పెట్టలేరు. నీకు కావాలంటే నేను చూద్దాం ఒక సెక్షన్ అనేది చూపిస్తాను. ఇగో అన్న, ఇది సెక్షన్ నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబర్. ఇది సెక్షన్ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్. అది ఓకే. ఇది కేసు నెంబర్. సో ఈ కేసు నెంబర్ మా దాకా వచ్చింది. సరే, దీని డీటెయిల్స్ అనేది మాకు ఇయ్యరు అన్న. పోలీసు వాళ్ళ దగ్గర మేము భీమిలీకి పోయి మమ్మల్ని అడిగితే ఈ కేసు నెంబర్ మాకు ఇయ్యరు. ఈ డీటెయిల్స్ అనేది మేము ఒక రిపోర్టర్కి, నియాసొంటి రిపోర్టర్కి, మీకు కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి మీ ఛానల్. సో అసొంటి అతను అక్కడ ఎంతో కొంత ఛానల్ కట్టి దాని డీటెయిల్స్ అనేది తీసుకుంటాడు అనమాట. సో అది లీగలే, అది తీసుకోవచ్చు. మాకు ఇయ్యాడు, మేము పోతే మమ్మల్ని అంటారు అనమాట. సో ఈ సెక్షన్ నెంబర్లు ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పుట్టగొడుగులు లెక్క. ఒక్కొక్కరు పంపిస్తుంది. ఇవన్నీ ఒకసారి అయిన తర్వాత దీన్ని ఏదైనా బ్లాస్ట్ చేసే పని ఉంటుంది. ఒక్కదానికే నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, నేను ఇంకో తప్పు చేయను కదా, నువ్వు ఒక్కసారికే రియాక్ట్ అయితే. కానీ మీరు మంచిగా ఉన్నప్పుడు, మీరు అంటే వీడియో కాల్లో మీరు అందరు ఉన్నప్పుడు, సో పెళ్లి చేసుకోవాలంటే మీరు జోక్ వేసుకున్నారు. అవును, పెళ్లి ఎందుకు అని చెప్పేసి, అంటే నువ్వు నాన్న సంకల్పం మొడగొడుస్తున్నావు కదా, నేను కూడా అట్లా మొడగొడు వల్ల పెళ్లి చేసుకొని అని చెప్పిండు అనమాట. సో పెళ్లి అంటే గౌరవం లేదు. అప్పటికి నీకు ఇది తెలుసా? అప్పటికి తెలియదన్న. ఓకే. ఇవన్న ఒకటి, వాడు గెలకనంత వరకు మేము ఎవరిని గెలకలేదు. వాడు గెలికిన తర్వాతనే ప్రతి ఒక్కటి ఇదంతా చాలా అగ్రెషన్లో వెళ్తున్నప్పుడే అందరూ కూడా మాకు ఆయన శత్రువులు, ఆయన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చెప్తా ఉన్నారు, అన్న ఇది ఇక్కడ ఇది మాట్లాడు, ఇక్కడ ఇది మాట్లాడు, అవునా కాదా అడుగు. మేము 10-12 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఇంతవరకు. మ్యానిపులేషన్ తప్ప, దీనికి ఇది లింక్ పెట్టడం తప్ప. మేము అడిగిన ప్రతి ప్రశ్న జెన్యునే. ఆ జెన్యున్కి అరే మీరు ప్రూవ్ చేయండి రా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆయన మేము ప్రూవ్ చేయాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ వీడియో పట్టుకుంటాం, ఇగో ప్రూవ్ చేయమన్నాడు, ఇది మా దగ్గర ఉందని చెప్పి భీమిలీకి వెళ్ళిపోతాము. అప్పుడు పోలీస్ స్టేషన్లో లేకపోతే బయట వాళ్ళ అమ్మ దగ్గరనో కూర్చొని మాట్లాడతాము. అన్ని ప్రూవ్ అవుతాయి కదా. అక్కడ ఆ టెన్షన్ని తీసుకురావట్లేడు, అర్థమవుతుందా? మీరు ప్రూవ్ చేయండి అని కూడా చెప్పట్లేదు. మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పినా కానీ ఇవి కాదు అని చెప్పట్లేదు, ఇది అవును అని చెప్పట్లేదు. మీరు ఎరిపుకోలే అని చెప్తుండే అంతే. విజ్జుగౌడ్ ఇప్పటి వరకు ఎన్ని మంచి పనులు చేసిండు? నేనా అన్న, అంటే ఎన్ని మంచి పనులు ఎందుకు చేసినా అని చెప్పాలి. చెప్తే ఏమొస్తుంది? అడుగుతున్నాయి మనం చేసినావా మంచి పనులు? ఇప్పుడు నేను చెప్తే ప్రూఫ్ అడుగుతావా? నేను అడగా, నువ్వు చేసినావా చేయలేవా చెప్తే నేను ఒకటి చెప్తా. అడా నేను రోడ్డు మీద ఉన్న కుక్కలకు నవ్వడం కాదు, నేను కుక్కలకు కొన్ని బిస్కెట్లు వేస్తుంటా అప్పుడప్పుడు, పాల ప్యాకెట్లు వేస్తుంటా. ఆకలే నేను పాలియనన్నా, పాలు తెచ్చి వాటికి పోస్తుంటా. కొన్ని కుక్కలు, ఎందుకంటే అవి ఆకలితో ఉంటాయి కాబట్టి నేను చేస్తా. అంతేకాదు చిన్న పిల్లలకి, ఎవరైనా చిన్నపిల్లలు కనబడితే కూడా ఒక 100-200 రూపీస్ ఇస్తా. అవి మరీ ఇట్లా పెట్టేసి గాయస్ మా 100 రూపాయలు దియా దేకో ఇస్కి మా కీచు అని అయితే అన్నాను కదా. అట్లా ఎవరు అన్నారు? అంటే మొత్తం అట్లనే ఉన్నారు ఇప్పుడు, మొత్తం యూట్యూబర్లు అన్నారు. నేను కాదు, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, విజ్జుగౌడ్ని బాగానే గోల్డ్ చైన్లు వేసిండు, రింగ్ వేసిండు, బ్రాస్లెట్ పెట్టిండు, సో బాగానే సంపాదిస్తున్నావు కదా. అనుకోవచ్చు కదా, మా అత్తగారు ఇచ్చిండ్రు అనుకోవచ్చు కదా. నేను నీతులు చెప్తున్నాను. ఓకే, అత్తగారు ఇస్తే ఇంతకు ముందుకు లేకుండా ఇప్పుడు వచ్చినాయి కదా. ఏమో వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిండ్రేమో అనుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, అత్తగారు ఇచ్చారా యూట్యూబ్? నేను కొనుక్కున్నా. నేను సంపాదించి కొనుక్కున్నా, యూట్యూబ్ మీద సంపాదించి. అవునన్నా, యూట్యూబ్ మీదనే సంపాదించి. సో నెల సంపాదన ఎంత విజ్జుగౌడ్ది? 2,50,000 ఈ మధ్యకాలం 3-4 నెలల నుంచి. 2,50,000 డాలర్లా? 2,50,000 కోట్ల డాలర్లు. 2,50,000 రూపాయలన్నా, నేను ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా. ఓకే, 2,50,000. 2,50,000 రూపాయలు ప్రతి నెల. 2,50,000 నీకు వచ్చినా నువ్వు కూడా కొనుక్కుంటావు అన్న, పెద్ద ఇష్యూ ఏం కాదు. 4 నెలలు అయితే 10 లక్షలు అన్న. నా ఒంటి మీద మహా అయితే 5-6 లక్షల రూపాయలు బంగారం ఉంటుంది అంతే. కార్ అంటావా, కార్ బయట ఉన్నది 2 లక్షలు కడితే ఎవడైనా
నీకు బండి బయటికి ఇచ్చేసేస్తాడు. కానీ నేను ఒక ఫ్రెండ్గా ఒక తమ్మునిగా నీకు ఏమని చెప్తా అంటే మనల్ని చూసి అవతల పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి కొంచెం నీ దాంట్లో ఏమైనా కంటెంట్ క్లారిటీ కొంచెం అన్న ఇగో నేను నవ్వుతున్నాను అనుకోకు. నేను ఏమంటున్నాను పెద్ద బాస్ కంటెంట్ ఇంకో 50 వీడియోలు దాకుంటాయి అవి అయిపోను. ఎందుకంటే నాకు పైసలు వసూలు కావాలి. నాది కూడా పుట్టనే, నాకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు. అవి వసూలు అయిపోయిన తర్వాత వాటిని కూడా నేను బ్లర్ చేస్తున్నాను. నువ్వు నా ఛానల్కి వెళ్ళి చూడు, నేను టోటల్ వల్గారిటీ చూపించట్లేదు, బూతులను కూడా కట్ చేస్తున్నా. చాలు ఇప్పుడు నేను చెయ్యి అన్నందుకు చేస్తా అన్నందుకు అది ఒక్క మాట చాలు. నేను చేస్తాను డెఫినెట్గా, నేను కంటెంట్ చేంజ్ చేస్తాను. నాకు చాలా ఇరిటేషన్ చేసేసి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గౌడ్ భయ్య. సో థ్యాంక్ యూ సో మచ్.